హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? నవలా సాగరం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మన ఛానల్లో రావినూతల సువర్ణకన్నన్ గారు రచించిన కానుక నవల చదువుకుందామండి. తెల్లవారేసరికి తన గమ్యం చేరుకుంది ట్రైన్. స్టేషన్ వచ్చేలోగానే బెర్త్ దిగి ముఖం అది కడుక్కుని నీట్గా తయారై బెడ్షీట్ పిల్లో సర్దేసి సూట్ కేసు పట్టుకుని రెడీగా నిలబడింది జానకి. రైలు వేగం తగ్గి మెల్లగా ప్లాట్ఫామ్లోకి వచ్చింది. కిటికీలోంచి చూస్తున్న జానకి మామయ్యకు బదులుగా విఠల్ బావ కనిపించాడు చెయ్యి ఊపుతూ. అతన్ని చూసి ఆశ్చర్యపోయింది జానకి. అతను గుర్తుపట్టలేనంతగా మారాడు. నీట్గా దొరబాబులా ఉన్నాడు. చిరునవ్వుతో చెయ్యి ఊపుతున్న అతన్ని చూసి ఓ క్షణం తెల్లబోయి వెంటనే తాను చెయ్యి ఊపుతూ గుమ్మంలోకి వచ్చి నిల్చుంది జానకి. ఇద్దరు స్టేషన్ నుంచి బయటపడ్డారు. బావా, నువ్వొచ్చావే, మామయ్య ఊళ్ళో లేడా అంది జానకి అతనితో పాటుగా నడుస్తూ. ఏం, నేను రాకూడదా? చిరునవ్వుతో అన్నాడు విఠల్. అబ్బెబ్బే, నా ఉద్దేశం అది కాదు, తడబడింది జానకి. ఆమె తడబాటు చూసిన విఠల్ పక్కున నవ్వాడు. కాదు జానీ, నాన్న ఊళ్ళోనే ఉన్నారు, కానీ బిజీ. ఎందుకో తెలుసా? ఈరోజు ఇందూకి పెళ్లి చూపులు, అందుకే అమ్మ నన్ను వెళ్ళమంది అన్నాడు విఠల్. ఇందూకి పెళ్లి చూపులా? బిత్తరపోయింది జానకి. ఆ పిల్ల భయం విఠల్కి అర్థమైంది. అదేం లేదు జానీ, నువ్వేం కంగారు పడకు. ఆ టైంకి నిన్ను పక్కింటికి పంపే ఏర్పాటు అమ్మ ఇప్పుడో చేసేసింది, అదోలా అన్నాడు విఠల్. అతని మాటలకి తేలిగ్గా ఊపిరి తీసుకున్నా తనని ఓ బొమ్మలా దాచేస్తారని తలుచుకునేసరికి అవమానంతో జానకి ముఖం కందగడ్డలా అయిపోయింది. అయినా తనని తాను సంభాళించుకుని మౌనంగానే నడవసాగింది. కానీ అతను గ్రహించాడు. జానీ, అలా ఉన్నావేం? ఆమె ముఖంలో మారిన భావాల్ని గమనించిన విఠల్ ఆదుర్దాగా అడిగాడు. మరేం లేదులే బావా, కాస్త తలనొప్పి అంతే. ఇంటికెళ్ళి ఓ ట్యాబ్లెట్ మింగితే అదే పోతుంది. జానీ. ఏంటి బావా? మెల్లగా అంది జానకి. చిన్న రిక్వెస్టా? ఏమిటి బావోయ్ అది? జానకి గొంతులో కొంటెతనం చోటు చేసుకుంది. మరేం లేదు జానీ, అదిగో ఆ హోటల్కి వెళ్ళి కాస్త కాఫీ తాగి వద్దాం. ఇదే నా రిక్వెస్ట్, నవ్వింది జానకి. ఇప్పటికిదే మరి, విఠల్ కూడా నవ్వాడు. జానకి ఈరోజు విఠల్ ప్రవర్తన వింతగా ఉంది. అతను ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడు. ముఖ్యంగా తనతో ఎంత చనువుగా అసలు మాట్లాడడు. ఎప్పుడూ లేనిది చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. నీ పెట్టెలో ఏముందో గానీ చచ్చేంత బరువుంది, మొయ్యలేక చస్తున్నాను తమాషాగా అన్నాడు విఠల్. ఓ సారీ బావా, నేను ఆ పెట్టె సంగతే మర్చిపోయాను అంది జానకి. ఇద్దరూ దగ్గరలో ఉన్న ఓ పెద్ద హోటల్లో ఓ మూల ఎవ్వరూ లేని చోట కూర్చున్నారు. సర్వర్ మెనూ కార్డు అందించగానే, జానీ ఏం తీసుకుంటావు అన్నాడు విఠల్. నాకు కాఫీ చాలు బావా. నో, కాఫీ చాలదు. నిజం, నాకు ఆకలిగా లేదు బావా. ఓ, ఆకలిగా లేదా? ట్రైన్లో తెల్లవార్లు తింటూ కూర్చున్నావా? అది కాదు బావా. ఇదిగో అమ్మాయి, నీ సంగతి నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఆకలి దంచేస్తోంది. ఇంటి దగ్గర కూడా టిఫిన్ తినలేదు కనుక తప్పనిసరిగా తినాలి. కానీ ఈ మధ్య నేను నియమం పెట్టుకున్నాను, నేను ఒంటరిగా టిఫిన్ తినకూడదు అని. ఇప్పుడు నీ వల్ల వ్రతభంగం కాకూడదు. నువ్వు నేను తిన్నన్ని రకాలు తినే తీరాలి, తప్పదు. ఓకే? విఠల్ అడిగిన తీరుకు నవ్వాగలేదు జానకి. భలే వాడివే, కానీ నీ పర్సు ఎంత బరువుందో తేల్చేద్దాం ఉత్సాహంగా అంది. దట్స్ గుడ్. 2 మసాలా దోశ, 2 ఇడ్లీ, 2 మైసూర్ బజ్జీ, ఇంకా అతని మాట పూర్తి కానేలేదు. బావా, ఇవన్నీ తినడానికేనా? కంగారుగా అంది జానకి. ఓహో, పారేయడానికి వెక్కిరింపుగా అని మళ్ళీ సర్వర్ కేసు తిరిగి అవి చాలేవోయ్ అన్నాడు విఠల్. కాసేపు దుర్గ పెళ్లి కబుర్లు చెప్పింది జానకి. రామచంద్ర మామయ్య చేసిన ఫార్స్ అంతా చెప్పి నవ్వించింది. 2 మోచేతులు ఎదురు టేబుల్ మీద ఆనించి 2 అరచేతులు చెంపకు చేర్చి జానకి చెప్పేవన్నీ శ్రద్ధగా వింటున్నాడు విఠల్. సర్వర్ టిఫిన్ ప్లేట్స్ టేబుల్ మీద పెట్టాడు. ప్లేట్స్ ఆమెకు అందేలా తోసి తిను అన్నాడు విఠల్, తను తినడానికి ఉపక్రమిస్తూ. ఇద్దరూ తినడం ప్రారంభించారు. విఠల్ ముఖం చూసిన జానకి అతను తనకి ఏదో చెప్పాలని ఆరాటపడుతున్నాడని, కానీ వెనకాడుతున్నాడని అనిపించింది. ఏమై ఉంటుందబ్బా అనుకుంటూ ఆలోచనలో పడింది. టిఫిన్ తినడం పూర్తయ్యాక కాఫీకి ఆర్డర్ చేసి, జానీ అన్నాడు హఠాత్తుగా విఠల్. ఏమిటి బావా? పరిశీలనగా అతని కేసి చూస్తూ అంది జానకి. జానీ, నీతో కాసేపు మాట్లాడాలి, ఎలాంటి ఉపోద్ఘాతము లేకుండా అన్నాడు విఠల్. నాతోనా?
అవును, ఇందాకటి నుంచి మాట్లాడుతూనే ఉన్నావుగా, నవ్వుతూ అంది జానకి. విఠల్ నవ్వలేదు. అది కాదు జాని, నేనిప్పుడు మాట్లాడబోయేది లోకాభిరామాయణం కాదు, నా జీవితానికి సంబంధించింది సీరియస్గా అన్నాడు. జీవితానికి సంబంధించిందా? తుళ్ళిపడింది జానకి. ఎందుకో కాస్త కంగారుగా కూడా తోచింది. ఏ, ఈ పిచ్చివాడికో జీవితము, ఆ జీవితానికో ఆలోచన అనుకుంటున్నావా? చచ్చా, అలా ఎందుకు అనుకుంటాను బావా? అయినా నిన్ను పిచ్చివాడన్నది ఎవరు? ఎప్పుడూ లేనిది నాతో ఎంత క్లోజ్గా మాట్లాడుతుంటే కాస్త వింతగా అనిపించింది. అంతేగాని నువ్వు పిచ్చివాడివని, నీకో మనసు ఉండకూడదని ఈ జానకి ఎప్పుడూ అనుకోలేదు. అనుకోదు కూడా, మనస్ఫూర్తిగా అంది జానకి. థ్యాంక్స్. అయితే నేను చెప్పేది శ్రద్ధగా విని నీ అభిప్రాయం తెలియజేయి. అలాగే చెప్పు. అతని మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నట్లు మౌనంగా కూర్చుంది జానకి. అతను ఏమడుగుతాడో అని ఆమె మనసులో గుంజాటనగానే ఉంది. నా గురించి నీకు చిన్నప్పటి నుంచి తెలుసు, అవునా? విఠల్ మెల్లగా అన్నాడు. అవును, మనం మేనత్త మేనమామ పిల్లలం. కానీ నా మనసులోని మాట నీకెందుకు తెలియదు? ఓ, ఏమిటా మాట? నాలుగు తడారిపోతుంటే బెంకంగా అంది. ఎందుకో విఠల్ ముఖం చూస్తుంటే భయంగా ఉంది ఆమెకు. నేను అతని మాట పూర్తి కానేలేదు. హలో విఠల్, నువ్వు ఒంటరిగా వచ్చావా? అన్యాయం రా, రమ్మంటే నే కూడా రానా? ఏమిట్రా అలా బిగుసిపోయావు? సారీ, రాకూడని సమయంలో వచ్చానా? విఠల్కి ఎదురుగా కూర్చున్న జానకిని చూస్తూ అంటున్న జేమ్స్ మాటలకి తుళ్ళిపడ్డాడు విఠల్. సారీ, అదేం కాదురా, ఏదో ఆలోచిస్తున్నాను. అదిగో తను జానకి, మా అత్త కూతురు. ఊరి నుంచి వస్తే తీసుకెళ్ళడానికి స్టేషన్కి వచ్చి కాస్త కాఫీ తాగిపోదామని ఇలా వచ్చాం. ఇదిగో ఇతను జేమ్స్, నా ప్రాణ స్నేహితుడు. ఒకరినొకరికి పరిచయం చేశాడు. ఓ సారీ, నీ వాలకం చూసి కంగారు పడిపోయాను, నవ్వేశాడు జేమ్స్. ముగ్గురు కాఫీలు తాగారు. ఇక లేద్దామా? మెల్లగా అన్నాడు విఠల్, ఎలాగైనా జేమ్స్ని పంపేయాలి అనే ఉద్దేశంతో. ఓ పదండి, ఇంటికైనా? బయటకు దారి తీస్తూ అన్నాడు జేమ్స్. ఆ ఇంటికే, పరధ్యానంగా అన్నాడు విఠల్. అయితే పదండి, కారులో డ్రాప్ చేస్తాను. అహహా వద్దు, మేము ఆటోలో వెళ్ళిపోతాం, కంగారుగా అన్నాడు విఠల్. ఆటోలోనా? వింతగా చూశాడు జేమ్స్. అదే నీకు శ్రమెంతుకని తడబడ్డాడు విఠల్. జేమ్స్ పెద్దగా నవ్వాడు. ఏమిట్రో ఈ శ్రమాగేమా అంటూ పెద్ద పెద్ద పదాలే వాడేస్తున్నావు. అసలు విషయం ఏమిటి? అవును, నువ్వు మా విఠల్ గాడివేనా? ఆహా, మరేం కాదులే, కొత్తగా మాట్లాడుతుంటేను. పోరా, నవ్వబోయాడు విఠల్. పోతాన్రా, కానీ జానక్ గారు మీరు చెప్పండి, వీడిలో ఏదో పెద్ద మార్పు కనిపించడం లేదు. అమాయకంగా అడుగుతున్న జేమ్స్ను చూసి చిన్నగా నవ్వింది జానకి. ఆమెకు తెలుసు విఠల్ ఎందుకు అలా మారిపోయాడు. అవును జేమ్స్ గారు, ఇందాక బాగా ఆకలిగా ఉందని బకాసురుల్లా టిఫిన్ తెప్పించి తింటావా చస్తావా అని నా ప్రాణం తీశాడు. వచ్చిన దగ్గర నుంచి గలగలా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు. హఠాత్తుగా ఏమైందో మోగనం పట్టేశాడు. బహుశా ఇప్పుడు తిన్న తిండికి నిద్ర ముంచుకొచ్చిందేమో. అంతేనా బావా? చిలిపిగా అడుగుతున్న జానకిని చూసి తను నవ్వేశాడు విఠల్. 10 నిమిషాల్లో జేమ్స్ కారులో ఇల్లు చేరారు విఠల్, జానకి. జానకి జేమ్స్కి థ్యాంక్స్ చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. విఠల్ కాస్త కాఫీ తాగి వెళ్ళమని కోరినా జేమ్స్ సున్నితంగా అతన్ని త్రోసిపుచ్చి వెళ్ళిపోయాడు. అతనికి తెలుసు విఠల్ తల్లి అంత చాదస్తపు మనిషో. అతను కూర్చున్న చోట పసుపు నీళ్లు చల్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే ఎప్పుడూ ఇంట్లోకి రాడు జేమ్స్. కానీ విఠల్ అంటే అతనికి చాలా ఇష్టం. చిన్నతనం నుంచి కలిసి చదువుకున్నారు. మధ్యలో అతనికి కాస్త మతి చాంచల్యం రావడం మూలాన కాస్త దూరమైనా విఠల్ బాగైన దగ్గర నుండి మళ్ళీ కలిసి తిరుగుతున్నారు. అనుకున్నదొకటి, జరిగింది మరొకటి. సన్నగా నిట్టూరుస్తూ లోపలికి వచ్చాడు విఠల్. భవానీ వేసిన ప్రశ్నలన్నిటికీ ఓపిగ్గా జవాబు చెప్పింది జానకి. ట్రైన్ కరెక్ట్గా వచ్చినా తాము హోటల్కి వెళ్లడం మూలాన ఇల్లు చేరడం ఆలస్యమైందని కూడా చెప్పింది. పిల్లలు దోవన పడుతున్నారని మురిసిపోయింది భవానీ. జానకిని విఠల్ హోటల్కి తీసుకువెళ్లడం ఆవిడకి శుభసూచకంగా తోచింది కూడా. సూర్యం ఏదో ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్ళాడు. ఇందుకి సాయంత్రం పెళ్లి చూపులు. అత్త తనని పొమ్మనకుండానే తనే తప్పించుకోవడం మంచిదనుకున్న జానకి, అత్త రామకృష్ణలో మంచి హిందీ పిక్చర్ వచ్చింది, నేను మా ఫ్రెండు మ్యాట్నీకి వెళ్తామత్తా. ఎప్పుడూ సినిమా గురించి అడగని జానకి ఈరోజు ఎందుకు అడిగిందో అర్థమైంది భవానీకి. తను కోరింది అదే, కానీ ఎలా చెప్పాలా అని ఆలోచిస్తోంది ఇందాకటి నుంచి. అలాగే వెళ్ళు, కావాలంటే వసును కూడా తీసుకుపో అంది భవానీ. నో, నేను బావగారిని చూడాల్సిందే అనేసింది ఆ పిల్ల.
నేను మా ఫ్రెండు వెళ్తామత్తా అనేసి తన గదిలోకి వెళ్ళిపోయింది జానకి. ఆమె ఆలోచనలన్నీ విఠల్ మీదకు మళ్ళాయి. బావ నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు? నిన్ను ప్రేమించాను అనేవాడా? పెళ్లి చేసుకుందామనేవాడా? అసలు ఎప్పుడు ముంగిలా ఉండే బావ ఈరోజు ఎంత యాక్టివ్గా ఉన్నాడు ఎందుకో? తీరా చెప్పబోయేసరికి ఆ జేమ్స్ అడ్డొచ్చాడు కానీ లేకపోతే బావ ఈ పాటికి తన మనసులోని మాట చెప్పేసేవాడే. ఒకవేళ మళ్ళీ ఒంటరిగా కలిసి నిన్ను ప్రేమించానంటే బావకి ఏం సమాధానం చెప్పాలి? అలా ఆలోచనలు ముసిరేశాయి. అమ్మాయి జానీ, అత్త అరుపుకి ఒక్క అంగలో ఆవిడ దగ్గరికి వెళ్ళింది జానకి. గ్రైండర్ రిపేర్కి వెళ్ళింది. కాస్త ఈ పప్పు రుబ్బి తల్లి, మెల్లగా పని చెప్పింది అత్త. అనుకున్న టైంకి పెళ్లివారు వచ్చి పిల్లను చూశారు. మామూలు తతంగాలన్నీ పూర్తయ్యాయి. ఓరచూపుతో వరుణ్ చూసిన ఇందిర ముఖం ముడుచుకుపోయింది. ముళ్ల మీద ఉన్నట్లు కాసేపు అలాగే కూర్చుంది. వాళ్ళు వెళ్ళిపోయాక ఇల్లు ఎగిరిపోయేలా అరిచింది ఇందు. అలాంటి వాణ్ణి తెచ్చావేంటి నానా? మరీ తుమ్మమొద్దులా ఉన్నాడు. నేను చస్తే వాణ్ణి చేసుకోను దూకుడుగా అంటున్న కూతురికేసి అలా చూస్తూ ఉండిపోయారు తల్లి తండ్రి. అమ్మా, నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను, ముందే చెప్పేస్తున్నా. ఇక నుంచి ఇలాంటి పెళ్లి చూపులకు నేను చచ్చినా ఒప్పుకోను అనేసి సమాధానం కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది ఇందిర. సినిమాకి వెళ్ళొచ్చిన జానకి ఇంటి వాతావరణం చూసి గతుక్కుమంది. ఏమై ఉంటుందబ్బా అనుకుంది, కానీ ఎవరిని అడగలేదు. తిరిగి 10 గంటలు దాటాక ఇల్లు చేరింది ఇందు. అప్పటిదాకా మదన పడుతున్న భవానీ కూతురు రాకతోనే మండిపడింది. ఏమిటి ఇందు, ఇంత అర్ధరాత్రి దాకా తిరుగుళ్ళు? ఇందాక మీ నాన్నతో అలా మాట్లాడావు, మతేమైనా పోయిందా? ఆడదన్నాక కాస్త అదుపు ఆజ్ఞ ఉండొద్దు. ఈ మధ్య నీ ధోరణి చూస్తూనే ఉన్నాను. ప్రతి వారికి వంకలు పెడతావు. అలా ఉంటే ఈ జన్మలో నీకు పెళ్ళవుతుందా? కోపంగా అరుస్తున్న తల్లిని ఓసారి తీక్షణంగా చూసి మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది ఇందిర. సంగతి అర్థమైంది జానకి. ఆ తరువాత 4-5 సంబంధాలు చూశారు ఇందిరకి. కొన్ని వాళ్లకు నచ్చక, కొన్ని వీళ్లకు నచ్చక, ఇద్దరికీ నచ్చితే గోత్రాలు ఒకటయ్యి ఏదీ కలిసి రాలేదు. భవానీకి దిగులు ఎక్కువైంది. ఓ రోజు కాలేజీ నుంచి వచ్చి రాగానే సరాసరి తల్లి దగ్గరకు వచ్చింది ఇందిర. ఏంటన్నట్లుగా చూసింది భవానీ. ఆవిడికి ఈ మధ్య కూతుర్ను చూస్తుంటే చాలా చికాగ్గా ఉంటుంది. నాకు 300 డబ్బు కావాలి, ఎలాంటి ఉపోద్ఘాతము లేకుండానే అంది ఇందిర. ఎందుకు? టూర్ వెళ్ళాలి. ఏ ఊరు? చెప్పింది ఇందిర. నాకు తెలియదు, మీ నాన్నగారిని అడుగు. ఆవిడకి దుర్గ సంగతి విన్న దగ్గర నుంచి అన్నీ చెడు ఊహలే వస్తున్నాయి. ఇందిర తండ్రితో విషయం చెప్పింది. ఆయన ఓ నిమిషం ఆలోచించి సరే అన్నాడు. అది తప్పనిసరి కనుక. అనుకున్న ప్రకారం ఇందిర టూర్కి వెళ్ళిపోయింది. జానకి ఎందుకో విఠల్ కంటపడటానికి భయపడుతోంది, అతనేమడుగుతాడో అని. కానీ ఆ రోజు తర్వాత విఠల్ తనను పలకరించనే లేదు. అంతేకాదు, ఆనాటి ఉత్సాహం కూడా అతనిలో కనిపించలేదు ఆమెకు. తనని తప్పుకు తిరుగుతున్నాడేమో అని కూడా అనిపించింది జానకి. మొదట ఆశ్చర్యపోయినా ఆ తరువాత తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. అతి మామూలుగా 4 రోజులు గడిచిపోయాయి. సూర్యం బెంగళూరు నుండి వచ్చాడు. వస్తూ ఇంట్లో అందరికీ తలో వస్తువు తెచ్చాడు. జానకి కూడా ఓ చక్కని బెంగళూరు సిల్క్ చీర తీసుకొచ్చాడు. ఆ రోజు సాయంత్రం జానకి గదిలోకి వచ్చాడు సూర్యం, చేతిలో చీర ఉన్న ప్యాకెట్ పట్టుకుని. మల్లెలు మాలగడుతున్న జానకి బావను చూసి, రా బావా, నువ్వు లేకపోతే ఇల్లంతా చిన్నబోయింది అంది నవ్వుతూ. నువ్వు లేనప్పుడు నాకు అలాగే అనిపించింది. అమ్మ చెయ్యి విరిగిపోయినట్లుందనుకో. ఇంక నువ్వు వచ్చావుగా, అందరికీ ఆనందమే ఆనందం నవ్వుతూ అన్నాడు సూర్యం. ఇదిగో నీకోసం ఏం తెచ్చానో చూడు. ప్యాకెట్ ఆమె చేతిలో పెడుతూ అన్నాడు సూర్యం. ప్యాకెట్ తీసి చూసిన జానకి కళ్ళు మెలమెలలాడాయి. ఓ, పట్టుచీర చాలా బాగుంది బావా, మంచి కలర్. అబ్బాయి, ఈ బార్డర్ మరీ ముద్దొస్తోంది. ఏమైనా నీది మంచి సెలక్షన్ బావా. ఆ చీర మడత భుజం మీద వేసుకుని అటు ఇటు తిరిగి చూసుకుంటూ చిన్నపిల్లలా మురిసిపోతున్న జానకిని చూసి చిన్నగా నవ్వాడు సూర్యం. జానీ, నీ పెళ్లికి ఇంకా మంచి పట్టుచీర కొని పెడతాను తమాషాగా అన్నాడు. సిగ్గుపడిపోయింది జానకి. ఓ బావా, 2 చేతులతో ముఖాన్ని దాచుకుంది జానకి. సూర్యం పకపక నవ్వాడు. సూర్యం కోసం వచ్చిన భవానీకి ఆ సీన్ అనేక అర్థాలు చెప్పింది. నువ్వెక్కడున్నావా సూర్యం, నీకోసం ఇల్లంతా గాలిస్తున్నాను. ఆ చీరేమిటే జానీ అంది ఏమీ తెలియనట్లు. హఠాత్తుగా వచ్చిన తన రాక వాళ్ళిద్దరినీ దిగ్భ్రాంతులను చేస్తుందని అనుకుందామె. అదేమీ లేకపోగా, ఇదిగో అత్త, ఈ చీర చూడు ఎంత బాగుందో, సూర్యం బావ నా కోసం తెచ్చిపెట్టాడు మురిపెంగా చూపిస్తూ అంది జానకి.
అవునమ్మా, ఈ రంగు జానకి చాలా బాగుంటుంది కదూ. ఇందుకు తెచ్చిన రంగు దీనికి తెస్తే తేలిపోతుందని ఈ రంగు తెచ్చాను అన్నాడు సూర్యం నిష్కల్మషంగా. కొడుకు మాటల్లో గాని జానకి మాటల్లో గాని ఎలాంటి తడబాటు లేకపోగా అమాయకత్వం నిర్మలత్వం కూడా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. ఏమైనా ఓ కన్ను వేసి ఉంచాలి, వయసు అలాంటిది, తరువాత ఎవరినని ప్రయోజనం ఉండదు అనుకుని చాలా బాగుంది సూర్యం అనేసింది. ఏమైనా సూర్యం జానకి చీర తేవడం ఆవిడకు నచ్చలేదు. వారం రోజులు అనుకున్న టూర్ 15 రోజులకు చేరి 15వ రోజు ఇంటికి వచ్చింది ఇందిర. అడక్కపోయినా అనేక కారణాలు చెప్పింది ఆలస్యంగా రావడానికి. ఆ టూర్కి చదువుకి ఏ సంబంధం లేదని, కాలేజీలో అందరూ వెళ్ళలేదని, కొంతమంది మాత్రమే విహారయాత్ర చేసి వచ్చారని తెలిసినా నోరు విప్పలేదు కామేశం. ఆయన ఆలోచనల్లా ఆ పిల్లకి ఎంత తొందరగా పెళ్లి చేసి పంపితే అంత మంచిదని. ఒకరోజు మధ్యాహ్నం ఇందు వాళ్ళ కాలేజీ నుండి ఫోన్ వచ్చింది కామేశానికి. అర్జెంటుగా ఓసారి ప్రిన్సిపాల్ని కలవమని. ఎప్పుడూ లేనిది ఇప్పుడు కబురు పెట్టారేమిటా అనుకుంటూ వెంటనే బయలుదేరాడు కామేశం. కాలేజీ ఆవరణలో జరిగే గొడవ చూడగానే అతని గుండె జల్లుమంది. ప్రిన్సిపాల్ గది ముందు స్టూడెంట్స్ గుంపులు గుంపులుగా నిల్చుని ఇందిరా డౌన్ డౌన్, ఇందిరా డౌన్ డౌన్ అని అరుస్తున్నారు. బెత్తరపోయిన కామేశం వాళ్ళని తప్పించుకుని ప్రిన్సిపాల్ రూములో అడుగుపెట్టాడు. ఆయన కామేశాన్ని కూర్చోబెట్టి విషయాన్ని మెల్లిగా వివరించాడు. ఉదయం కాలేజీకి వస్తూ ఆ కాలేజీ అబ్బాయిలే ఇద్దరు కూనిరాగం తీస్తూ వెళుతున్నారు. అది కొత్త సినిమాలో హీరో పాడిన ప్రేమ పాట. ఆ పాట తమను చూసే పాడారని వారికి కాస్త దూరంలో ఇందిరతో పాటే నడుస్తున్న ఓ పిల్ల అనుమానం. ఆ విషయమే ఇందిర చెవిలో ఊదింది. ఎంత ధైర్యం ఉండు, వీళ్ళ పని చెప్తామని చరచర ఆ స్టూడెంట్స్ ముందుకొచ్చి, ఏం మిస్టర్, చదువుకోవడానికి కాలేజీకి వెళ్తూ రోడ్డు మీద అమ్మాయిలను చూసి పాటలు పాడడానికి సిగ్గులేదు అంది తీక్షణంగా. బెత్తరపోయిన ఆ స్టూడెంట్స్ వెంటనే తేరుకుని, సారీ, మిమ్మల్ని చూసి పాడలేదండి, అసలు మిమ్మల్ని చూసి ఎందుకు పాడతాం మేము అన్నారు మెల్లగా. అబద్ధాలు ఆడకండి, మమ్మల్ని చూసే కదా మీరు ఆ పాట పాడింది, కళ్ళార చేసింది ఇందిర. సారీ మేడం, నిజంగా మిమ్మల్ని చూసి కాదు, రాత్రి కొత్త సినిమా చూసి ఏదో పరధ్యానంగా పాడామంతే. ఓపిగ్గా నచ్చజెప్పబోయాడు అతను. నో, మీరు మమ్మల్ని చూసే అలా పాడారు. ఆడపిల్లలు కనిపిస్తే చాలు, ఒళ్ళు తెలియదు. కయ్యానికి దిగింది ఇందిర. అవునండి, మిమ్మల్ని చూసే పాడాం, మళ్ళీ పాడతాం కూడా. ఏం చేస్తారో చేసుకోండి. సహనం నశించి రెండో అతను దూకుడుగా అన్నాడు. ఇందిర మండిపడింది. రాస్కెల్, నీకు అక్కా చెల్లెళ్ళు లేరా అని అరిచింది. సారీ మేడం, నాకు అక్కా చెల్లెళ్ళు ఉన్నారు, కానీ లేనిదల్లా చిలిపిగా చూస్తూ ఆగిపోయాడు అతను. ఇందిరకి కోపంతో ఒళ్ళు తెలియలేదు. ముందు వెనకలు చూడకుండా అతనికి దగ్గరగా వెళ్ళి కాలర్ పట్టుకుని చెంప మీద బలంగా కొట్టింది. ఆ పరిస్థితికి ఎదురు చూడని కుర్రాళ్ళు నిర్ఘాంతపోయి తేరుకునేసరికి అమ్మాయిలిద్దరూ వెళ్ళిపోయారు. ఆ సంఘర్షణ పరిణామమే ఇప్పుడు జరుగుతున్న దృశ్యం. సారీ కామేశం గారు, ఈ మధ్య మీ అమ్మాయి ప్రవర్తన ఏం బాగుండడం లేదు. అందరితోనూ తగువులే. మగపిల్లల్ని ఏడిపించడం ఆమెకు సరదా. మగపిల్లలు ఓ ప్రవాహం లాంటి వాళ్ళు. వారితో పంతాలకపోతే ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోతారే తప్ప వారిని ఆపలేరు. ఆ తర్వాత ఏమనుకున్నా ప్రయోజనం ఉండదు. ఆ పైన మీ ఇష్టం. ప్రస్తుతం మిమ్మల్ని పిలిచిన కారణం ఏమిటో తెలుసా? మెల్లగా అన్నాడు ప్రిన్సిపాల్. చెప్పండి అన్నాడు కామేశం. అతని ముఖం అవమానంతో పాలిపోయింది. మీ అమ్మాయి ఆ స్టూడెంట్స్కి క్షమాపణ చెప్పాలి. నేను మెల్లిగా చెప్పి చూశాను, ససేమిరా చెప్పను అంది. చెప్పకపోతే ఇది చాలా దూరం వెళ్లేలా ఉంది. అందుకే మిమ్మల్ని పిలిపించాను ముగించాడు ప్రిన్సిపాల్. కామేశానికి అంతా అయోమయంగా ఉంది. ఇందరికి ఇటీవల మొండితనం నేర్చుకుంటుందనుకున్నాడే కానీ ఎంతలా సాహసాలు చేస్తుందని ఆయన ఊహించనైనా లేదు. ఓసారి పక్కగా నిల్చున్న ఇందిరకేసి చూశాడు. తండ్రి కళ్ళల్లో రగులుతున్న నిప్పును చూసి గతుక్కుమంది ఇందిర. ఇందు, వాళ్ళిద్దరికి క్షమాపణ చెప్పు శాంతంగా అన్నాడు కామేశం. నో, వాళ్లే చెప్పాలి నాకు క్షమాపణ, దూకుడుగా అంది ఇందిర. ముందు వాళ్లకి క్షమాపణ చెప్పు. ఈసారి అతని స్వరం ఆజ్ఞాపిస్తున్నట్లుగా ఉంది. నాన్న, అసలు ఏదో చెప్పబోయింది ఆమె. డోంట్ ఆర్గ్యూ విత్ మీ, యు ఫస్ట్ టెల్ దెమ్ సారీ కఠినంగా అన్నాడు కామేశం. అది కాదు నాన్న, మరి. షటప్ అరిచాడు కామేశం. తండ్రి కేసు చూసిన ఇందిర ఉనికిపోయింది. తండ్రి ముఖంలో అంత కోపం తాను పుట్టాక చూడలేదు. చెప్పు మళ్ళీ అన్నాడు కామేశం. గత్యంతరం లేక ఇందిర బయటకొచ్చి సారీ, ఐ ఆమ్ సో సారీ అనేసింది గొడ్ల నీరు గొడ్ల గుక్కుంటూ. క్షమించండి బాబు,
ఈరోజు నేను ఇలా రావాల్సి వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను. మా అమ్మాయి చర్యకు నేను క్షమించమని వేడుకుంటున్నాను. ఇది ఆడపిల్లల అహంభావం మాత్రమే కాదు, అమాయకత్వం కూడా. కాకుంటే స్నేహితురాలి మాట మీద ఇంత సాహసం చేస్తుందా? ఆ స్నేహితురాలే ముఖం చాటేస్తే నిజం గ్రహించకుండా ఉంటుందా? అందుకే అంతా మర్చిపోండి ప్లీజ్. 2 చేతులు జోడించాడు కామేశం. విద్యార్థులు కూడా సారీ చెప్పుకుని వెళ్ళిపోయారు. ప్రిన్సిపాల్కి కూడా క్షమాపణ చెప్పుకుని కూతురుతో కారెక్కాడు కామేశం. దారిలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు అతను. ఇందిర ముఖం అవమానంతోనూ భయంతోనూ కందిపోయింది. ఇంటికెళ్ళాక తండ్రి విధించే శిక్ష ఎలా ఉంటుందో తలుచుకుంటేనే ఒళ్ళంతా చెమటలు పట్టేస్తోంది. ఇంటికి వచ్చి రాగానే రేపటి నుంచి నువ్వు కాలేజీకి వెళ్ళక్కర్లేదు, సమాధానం కోసం చూడకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు కామేశం. ఆ తీర్పుకు ఎదురు చూడని ఇందిర నిశ్చేష్టురాలైపోయింది. నిస్సహాయంగా కూలబడిపోయింది ఇందిర. విషయం విన్న తల్లి కూడా అదే సలహా ఇచ్చింది. తల్లి చేత తండ్రికి నచ్చజెప్పిద్దామని ఆలోచించిన ఇందిర తల్లి నిర్ణయం విని మరీ దిగులు పడిపోయింది. సూర్యం మాత్రం ఇన్నాళ్ల చదువు వృధా అయిపోతుందమ్మా, 4 రోజులు ఓపిక పడితే దానికి డిగ్రీ చేతికొస్తుంది. జరిగిందేదో జరిగిపోయింది, ఇక ముందు ఇలాంటివి జరగవని హామీ ఇస్తున్నాను అంటూ నచ్చజెప్పాడు. విఠల్ జానకి కూడా అలాగే నచ్చజెప్పి ఇందిర చేత ఇంకెవ్వరి జోలికి వెళ్ళనని ప్రమాణం చేయించి ఎలాగో కామేశాన్ని ఒప్పించారు ఇందుని కాలేజీకి పంపడానికి. మర్నాటి నుంచి ఇందిర కాలేజీ టైంకి వెళ్ళి టైంకి వచ్చేస్తోంది. స్టూడెంట్స్ కూడా ఇందిర విషయాన్ని మర్చిపోయినట్లే ప్రవర్తిస్తున్నారు. అయినా ఇందిరలోని అవమానాగ్ని మాత్రం పూర్తిగా చల్లారనే లేదు. ఆ రోజు ఉదయం పిడుగులాంటి వార్త వచ్చింది టెలిగ్రామ్ ద్వారా. శారద సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ అని. జానకి కళ్ళు తిరిగినంత పనైంది. పల్లె విడిచి వచ్చాక అత్తని ఓసారైనా చూడలేదు. వీళ్ళందరికన్నా ఆవిడ దగ్గరే ఎక్కువ చనువు జానకి. ఆమెకి దుఃఖం ఆగలేదు. అత్త, నేను గ్రామం వస్తానత్త. ఇప్పుడు కూడా వెళ్ళకపోతే ఆ భగవంతుడు కూడా నన్ను క్షమించడు ఏడుస్తూ అంది జానకి. భవానీ తుళ్ళిపడింది. ఇప్పుడు ఈ పిల్లని తీసుకెళ్తే ఇక్కడ ఇంట్లో ఎవరుంటారు? తీసుకెళ్ళకపోతే బాగుండదు. అయినా జానకి రాకుండా మానదు. ఆలోచనలో పడిందామె. అత్తా, నా స్వార్థంతో అత్తను విడిచి వచ్చేశాను. ఒక్కసారి వెళ్ళి ఆవిడికి క్షమాపణ చెప్పాలత్తా. అందుకే నేను మీతో పాటు వస్తాను మళ్ళీ అంది జానకి. ఓ పంచే జాని, ఇప్పుడు నేను మామయ్య వెళతాం. సాయంత్రం మన కాంతమ్మ గారికి కబురు చేసి ఆవిడని ఇక్కడ ఉంచేసి రేపొద్దున నువ్వు విఠల్ వచ్చేయండి అంది భవాని. కానీ శారదత్త, భయమేమి లేదు జాని, ఏదో కంగారు పడి టెలిగ్రామ్ ఇచ్చుంటారంతే. అసలు ఈ పాటికి తగ్గిపోయే ఉంటుంది కూడా. ఆ గోపాలం మరీ కంగారు మనిషి అయ్యే అంటూ నచ్చజెప్పి వెళ్ళిపోయారు భవానీ కామేశం. జానకి కళ్ళల్లో అత్త మెదులుతూ ఉంటే మంచినీళ్ళైనా తాగబుద్ధి కాలేదు. జానకిని చూస్తూ ఉంటే ఇందిరకు కూడా జాలేసింది. జానకి శారద పిన్ని దగ్గర ఎంత చనువో ఆ పిల్లకి తెలుసు. ఆ రోజంతా ఇందిర జానకి గదిలోనే గడిపింది. ఆ సాయంత్రం కాంతమ్మ గారి కోసం కబురు చేశారు. ఆవిడ వీరికి దూరపు బంధువు, పేద ఇల్లాలు, నమ్మకస్తురాలు. అందుకే అవసరమైనప్పుడు ఆవిడ సహాయం తీసుకుని తృణమో పణమో ముట్ట చెప్తుంది భవాని. రాత్రి 10 గంటల వరకు జానకి గదిలోనే గడిపిన ఇందిర, జానీ, నా మంచం కూడా ఇక్కడికి తెచ్చుకోనా? ఇద్దరికి ఈ మంచం చాలదేమో అంది. ఆమెకి ఒంటరిగా పడుకోవడం అలవాటని జానకి తెలుసు. అందుకే వద్దిందు, నువ్వు వెళ్ళి నీ గదిలో పడుకో, నాకు కూడా నిద్ర వస్తుంది అనేసింది. సరే, నువ్విక ఆలోచనలు మానేసి హాయిగా నిద్రపో. పిన్ని పాటికి హాయిగా లేచి కూర్చుని ఉంటుంది. మరి 4 సార్లు నిద్రపొమ్మని హెచ్చరించి తన గదిలోకి వెళ్ళిపోయింది ఇందిర. విఠల్, సూర్యం మేడ మీద గదిలో పడుకున్నారు. వాసంతి ఫ్రెండింట్లో చదువుకుని అక్కడే పడుకుంటానని చెప్పి వెళ్ళింది. పుస్తకం చేత్తో పట్టుకుని చదవటానికి ప్రయత్నించి విఫలమైంది జానకి. ఆమె ఆలోచిస్తూ ఉంది. ఒకవేళ శారదత్తకి ఏమైనా జరిగితే, మామయ్య మళ్ళీ మరో ఆవిడ్ని పెళ్లి చేసుకుంటే, ఆవిడ పిల్లల్ని సరిగ్గా చూడకపోతే, బాబిగాడు వాళ్ళు దిక్కులేనట్లు. అయ్యో, గుండె జల్లుమంది జానకి. తన ఆలోచనల్ని అదుపులో పెట్టుకోవాలని ప్రయత్నిస్తూనే నిద్రాదేవి కౌగిలిలో ఒదిగిపోయింది. గాఢ నిద్రలో ఉన్న జానకి తుళ్ళిపడి లేచింది. అంటుకుపోతున్న కనురెప్పల్ని బలవంతంగా తెరుస్తూ గదంతా కలయి చూసింది. అంతటా గాఢాంతకారం. బెడ్ లైట్ ఏమైంది? కరెంటు పోలేదే?
ఫ్యాన్ తిరుగుతూనే ఉంది. ఎందుకో జానకి వెన్నులో నుంచి భయం తన్నుకొచ్చింది. కారణం తెలియకుండానే ఒళ్ళంతా చెమట్లు పట్టేసింది. మెల్లగా లేచి లైట్ వేద్దామని లేవబోయిన జానకి తన మంచం మీద మరో వ్యక్తి ఉన్నట్లుగా తోచి భయంతో వణికిపోతూ కెవ్వున అరిచింది. కానీ ఆమె అరుపులు పైకి రాకుండా 2 బలమైన చేతులు ఆమె నోరు నొక్కివేశాయి. ఆ చేతులు ఒక పురుషుడువని గ్రహించడానికి ఎక్కువసేపు పట్టలేదు జానకి. 17 ఏళ్ల ఆ పిల్లకి విషయం అర్థమైంది. తనని ఎవరో, అమ్మో, ఆ చేతుల్లోంచి తప్పుకోవాలని విశ్వప్రయత్నం చేసింది జానకి. కానీ అవి ఉక్కు హస్తాల్లా బిగుసుకుపోయాయి. ఎడమ చేత్తో ఆమెను పూర్తిగా చుట్టేసి ఆ చేత్తోనే ఆమె నోటిని గట్టిగా మూసి కుడి చేత్తో ఆమె 2 చేతులు బిగించి పట్టుకుని జానకి మెడ, నుదురు అందిన చోటల్లా పెదవులతో ముద్రలు వేస్తున్నాడు. కాళ్ళు చేతులు గుంజుకుంటూ అతని ఒళ్ళంతా గోళ్లతో రక్కిన అతను పట్టిన పట్టు సడలించలేదు. బయట కీచురాళ్ల శబ్దం భయంకరంగా వినిపిస్తోంది. జానకి పుట్టెడు దుఃఖం ముంచుకొచ్చింది. తను కొల్చే దేవతలందరినీ వేడుకుంది ఈ ఆపద నుంచి కాపాడమని. ద్రౌపదిని కాపాడిన శ్రీకృష్ణ పరమాత్మలా ఎవరైనా వచ్చి రక్షిస్తారేమో అని కొండంత ఆశతో ఎదురు చూసింది. పురాణాలన్నీ తెలిసిన జానకి ఏ దేవుడూ రాలేదు. అతన్నే బ్రతిమాలాలని, కాళ్ళు పట్టుకుని వదిలేయమని ప్రార్థించాలని ఎంతగానో ప్రయత్నించింది. కానీ కబంధ హస్తాల్లాంటి ఆ చేతులను మాత్రం సడలించలేకపోయింది. నోరు తెరవలేకపోయింది. కానీ ఆ చేతులకు అందినంత వరకు రక్కుతూనే ఉంది. పోరాడి పోరాడి అలసిపోయిన ఆమె అవయవాలు ఇంక మా వల్ల కాదు అన్నట్లు నిర్జీవమైపోయాయి. చేతి గాజులు ముక్కలై గలగలమంటూ కిందికి రాలిపోయాయి. ఒళ్ళంతా చిందరవందరైపోయిన జుట్టు, ఒళ్ళంతా చెమటలతో తడిసి మొద్దైపోయింది. ఆమెలోని నిస్సహాయత అతనిలో బలాన్ని పెంచింది. క్షణాలు గడిచాయి. ప్రతి స్త్రీ ఏది తన ప్రాణం కన్నా మిన్నగా చూసుకుంటుందో, ప్రతి కన్య తొలి రాత్రి తన భర్తకి ఏకాంత సమయంలో పరవశించి ఏ కానుకనైతే ఇవ్వాలనుకుంటుందో అదే ఆ అమూల్యమైన శీలం అమానుషంగా, అన్యాయంగా దోచబడింది. ఏ దేవత జానకి మొర ఆలకించలేదు. ఏ దైవము ఆమె శీల రక్షణ కోసం రాలేదు. ఏ పుణ్యము ఆమె ఆపదకు అడ్డుపడలేదు. ఆవేశం చల్లారిన ఆ వ్యక్తి విజయ గర్వంతో మంచం దిగాడు. అప్పటిదాకా నోటి మీద అతని చెయ్యి లేకపోయినా మూగిలా నిర్జీవంగా పడున్న జానకి హఠాత్తుగా లేచింది. అస్తవ్యస్తంగా పడి ఉన్న చీర చుట్టుకుంది. ఒక్క అంగలో ఆ వ్యక్తిని తడిమి పట్టుకుంది. అతన్ని గట్టిగా పట్టుకుని పక్కనే ఉన్న స్విచ్ నొక్కింది. గదంతా వెలుతురు పరుచుకుంది. అనుకోని ఈ సంఘటనకి ఆ వ్యక్తి తెల్లబోయి చూస్తూ ఉండిపోయాడు. అతన్ని చొక్కా పట్టి లాగిన జానకి హఠాత్తుగా ఆ చొక్కా ముడి వదిలేసి పిచ్చిదానిలా అతనికేసి చూస్తూ ఉండిపోయింది. మరుక్షణం తోటకూర కాడలా వాడిపోయింది. కనురెప్పలు మూతలు పడగా అలాగే కుప్పకూలిపోయింది. లైట్ వెలుగులో జానకిని చూసిన అతను కూడా నిర్ఘాంతపోయాడు. ఏం చెయ్యాలో తోచలేదు. అతను తేరుకునేలోగానే ఆమె స్పృహ తప్పింది. ఓ నిమిషం దీర్ఘంగా ఆలోచించాడు ఆ వ్యక్తి. వెంటనే ఏదో నిర్ణయించుకున్నట్లు మెల్లగా జానకిని 2 చేతులతో ఎత్తి మంచం మీదకి చేర్చాడు. కింద పడున్న దిండు తీసి ఆమె తల కింద పెట్టాడు. తన ఆత్మీయురాలు సుస్థిగా పడుంటే ఆప్యాయంగా సేవలు చేసే విధంగా చేశాడు అతను. అందమైన అతని ముఖం మలినమైపోయింది. తన ఆవేశానికి ఫలితం కళ్ల ముందు వికటాట్టహాసం చేసింది. ఏం చెయ్యాలో అతనికి తోచలేదు. దీపపు కాంతిలో జానకిని పరీక్షగా చూశాడు. అలసిపోయిన అందమైన ముఖంలో కన్నీటి చారికలు, గులాబీ పెదవులపై చిన్న ఘాట్లు, అద్దాల చెక్కిళ్ల మీద గోరు గీతలు, పసిమిరంగు నుదుట చెమటతో తడిసి కరిగిన కుంకుమ రేఖలు అతని తప్పును ఎత్తి చూపుతున్నాయి. ఇంత అందమైన అమాయకపు కన్యని ఎంత అమానుషంగా నలిపేశాను. తాత్కాలిక ఆవేశంతో ఓ ఆడపిల్లకు ఎంత ద్రోహం చేశాను. పశ్చాత్తాపంతో కృంగిపోయాడు అతను. కాసేపు చూశాడు. ఆమెకు స్పృహ రాలేదు. వెంటనే లేచాడు. సాధ్యమైనంత వరకు జుట్టు సరిచేశాడు. బట్టలు సర్దాడు. కుంకుమ సరిగ్గా దిద్దాడు. పక్కనే పడి ఉన్న దుప్పటి తీసి గుండెల వరకు కప్పాడు. తన రాక్షస కృత్యానికి సాక్ష్యంగా పడున్న గాజు ముక్కలన్నీ జేబులో వేసుకున్నాడు. ఒక్కసారి ఆ పిల్లని ఆపాదమస్తకం చూసి దీర్ఘంగా నిట్టూర్చి మరు నిమిషం తలుపు తీసుకుని చీకటిలో కలిసిపోయాడు ఆ వ్యక్తి.
ఉదయం 6 దాటాక కానీ మెలకువ రాలేదు జానకి. రాత్రి జరిగిన సంఘటన గుర్తొచ్చి కంపించిపోయింది. ఒక్క క్షణం కంగారుగా తనకేసి చూసుకుంది. చీర, జాకెట్టు అన్నీ సవ్యంగానే ఉన్నాయి. ఓ, ఇదంతా కల అన్నమాట. థ్యాంక్ గాడ్. అయినా ఎంత పీడకల అనుకుంటూ లేవబోయిన జానకి ఒళ్ళు ఆమె స్వాధీనంలో లేదు. మొన్న వాసంతి తను చాలా బాగున్నాయని సరదాగా చేతుల నిండా వేయించుకున్న పచ్చపూల గాజులు లేకపోగా చేతి నిండా గీసుకున్న రక్తపు చారికలు. గబాన్న లేచి అద్దంలో చూసుకుంది జానకి. ఆ అద్దం రాత్రి జరిగినదంతా కల కాదు, నిజంగా జరిగింది సుమా అన్నట్లుగా పెదవి పైన ఘాట్లు, బుగ్గపై కవిలిపోయిన గుర్తులు చూపించింది. మంచం మీదే కుప్పకూలిపోయింది జానకి. అయిపోయింది, అంతా అయిపోయింది. నేను అమ్మలేని అనాథనే కాదు, శీలం కోల్పోయిన దౌర్భాగ్యపు కన్యను కూడా. మంచం మీద పడి బోరున విలపించింది. అరే జానీ, నువ్వింకా లేవలేదు, టైం అయిపోయింది. కాంతమ్మ గారు వచ్చేశారు. విఠలన్నయ్య రెడీ, నీదే ఆలస్యం, తొందరగా తెమలాలి మరి. వచ్చినంత వేగంగానూ వెళ్ళిపోయింది ఇందిర. ఆమె జానకిని పరీక్షగా చూడలేదు. ఎవ్వరూ అడగకుండానే తనకి రాత్రి పీడకల వచ్చిందని భయపడి మంచం మీద పడితే గాజులన్నీ పగిలిపోయాయని చెయ్యి గీసుకోవడమే కాక మంచం కోడు చెంపకుచ్చుకుని కమిలిందని చెప్పింది జానకి. అయితే మనసులో కుమిలిపోతూనే ఉంది. ఆత్మహత్య చేసుకుందామా అనుకుంది ఓ క్షణం. కానీ అత్త, బావిగాడు మెదిలారు ఆమె మనసులో. అందుకే ఆ ఆలోచనకి తాత్కాలికంగా స్వస్తి చెప్పింది. ఇల్లు అది జాగ్రత్తగా చూస్తున్నామని కాంతమ్మ గారికి మరీ చెప్పి జానకిని తీసుకుని బయలుదేరాడు విఠల్. మౌనంగా గంభీరంగా ఉన్న జానకిని చూసి అది శారద పెన్నిని గురించిన బెంగ అని అనుకుని ఆమెను పలకరించి విసిగించలేదు విఠల్. ట్రైన్ ఎక్కిన తరువాత రాత్రి సంఘటన తాత్కాలికంగా మరచి ఇప్పుడు శారదత్త ఎలా ఉందో అన్న ఆదుర్దాలో పడిపోయింది జానకి. మర్నాడు సాయంకాలానికి గాని మునిపల్లె చేరుకోలేకపోయారు విఠల్, జానకి. అల్లంత దూరాన్నించి ఇంటి ముందున్న జనాన్ని చూసిన జానకి కాళ్ళు వణికాయి. ఏదైతే జరగకూడదని పలు దైవాలకు మొక్కుకుందో అదే జరిగిపోయింది. శారద శవాన్ని తీసుకెళ్లడానికి సిద్ధపడుతున్న మనుష్యులు, ముందు ముంతలో నిప్పు పట్టుకునే గోపాలం బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. నీరు నిండిన కళ్ళలోంచి అత్త మసగ్గా కనిపిస్తోంది జానకి. అత్త, నీ దగ్గర నుంచి వెళ్ళిపోయాక నాకు కడసారి చూపులు కూడా లేకుండా చేశావా? దోసెట్లో ముఖాన్ని దాచుకుని బోరుమంది జానకి. అత్త చిరునవ్వులు చిందిస్తున్నట్లు తోచింది జానకి. భవానీ పిల్లలందరికీ స్నానాలు చేయించింది. ఇరుగు పొరుగు వారు పిల్లలకి పాలు, పెద్దలకి కాఫీలు పంపారు. అంతా మైల ఇల్లు. ఈ 10 రోజులు వంట వార్పు చూసేందుకు రమ్మని ఎవరికైనా కబురు పంపండి. అంతా దాయాదులేనాయే, ఎవరైనా బయట వాళ్ళు ఉండాలి. పురుడు పుణ్యం కాదు, ఇది మైల మారు కోరుతుంది, జాగ్రత్త. ఒరే పిల్లలు, అలా వంటింటికేసి పోకండర్రా అన్నట్లు ఇదిగో కామాక్షి, వంటలు మొదలు పెట్టండిక, పైకెళ్ళిన వాళ్ళు వచ్చేస్తారు. అలా సాగిపోతోంది ఓ ముసలావిడ ధోరణి. శారద పిల్లలంతా ఓ మూల బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. బావిగాడు ఏదో వంకన ఏడుస్తూనే ఉన్నాడు. అంతా ఓ సినిమాలా చూస్తోంది జానకి. కానీ ఆమె కళ్ళు ఇక్కడ దృశ్యం చూస్తున్నా మనసు మాత్రం ఎప్పుడో జరిగిన సంఘటన అప్పుడు జరిగినట్లు అనిపిస్తోంది. అప్పుడు తనకు 6 ఏళ్ళు. అమ్మా నాన్నల మధ్య అతి గారాబంగా పెరుగుతోంది. ఒకరోజు ఆడుకుని ఇంటికొచ్చిన తనకి తమ ఇంట్లో డాక్టర్ రావడం కనిపించి పరుగున వంటింట్లోకి వెళ్ళింది. అక్కడ అమ్మ లేదు. గదిలో ఉందేమో అన్నట్లు గదిలోకి వెళ్ళి చూసింది. అమ్మ గదిలోనే ఉంది, కానీ మామూలుగా లేదు. అమ్మకి జ్వరం. పడుకుని మెల్లగా మూలుగుతోంది. డాక్టర్ గారు అమ్మని పరీక్ష చేస్తున్నారు. పొద్దున కూడా తనకు పాలు కలిపించి స్నానం చేయించిన అమ్మ అలా పడుకుని మూలుగుతుంటే బెక్క చచ్చిపోయి ఓ మూలగా నిల్చొని చూస్తోంది తను. డాక్టర్ గారు ఆమె వెనక నాన్న బయటికి వెళ్ళిపోయారు. వెంటనే తన అమ్మ దగ్గరకు చేరింది. నీరసించిన ముఖంతో అమ్మ చిన్నగా నవ్వి చేతులు చాచింది. అమ్మ చేతుల్లో వాలిన తను, అమ్మా ఏమైంది అంది ఆదుర్దాగా. ఏం లేదమ్మా, కాస్త జ్వరం వచ్చింది అంతే, రేపటికల్లా తగ్గిపోతుందిగా తన ముంగుర్లు సవరిస్తూ అంది అమ్మ. అమ్మ మాటలకు తేరుకున్న తను చటుక్కున అమ్మ దగ్గర నుంచి లేచి ఆటల్లో పడిపోయింది. మర్నాడు కూడా అమ్మకు జ్వరం తగ్గలేదు. ఊరి నుంచి అమ్మమ్మ, తాతయ్య, మామయ్యలు, అత్తలు అంతా వచ్చేశారు. వాళ్ళు వచ్చిన కారణం అంతగా తెలియకపోయినా పిల్లలతో ఆడుకోవచ్చని తెగ మురిసిపోయింది తను. 3 రోజులు గడిచిపోయాయి. అమ్మకి జ్వరం ఎక్కువైపోయింది. అందరూ కంగారు పడిపోతున్నారు. అమ్మమ్మ ఏడుస్తోంది. తనకేంటో దిగులుగా ఉంది. డాక్టర్ గారు
మా అమ్మకు జ్వరం తగ్గదా అంది తనే డాక్టర్ గారు ఆ అమ్మను చూస్తుంటే. ఆయన ఓ క్షణం తడబడ్డాడు. కానీ వెంటనే తేరుకుని, లేదమ్మా, మీ అమ్మగారికి తగ్గిపోతుంది, తప్పకుండా తగ్గిపోతుంది అన్నాడు. తల్లి పాలిపోయిన బొగ్గల్ని తన చిన్ని చేతులతో నిమురుతుంటే అమ్మమ్మ కూడా తనని దగ్గరకు తీసుకుని బోరుమంది. తను బెత్తరపోయింది. తాతయ్య తనని దూరంగా తీసుకెళ్ళి, అమ్మా జానీ, నువ్వు వెళ్ళి సూర్యం బావ వాళ్ళతో ఆడుకో, అమ్మకేం పర్వాలేదు అంటూ పంపేశాడు. పిల్లలందరం కలిసి దొడ్లో ఆడుకుంటుంటే వరండాలోంచి గొల్లుమన్న ఏడుపులు వినిపించి పరుగున వచ్చి తొంగి చూసింది. అమ్మ మంచం మీద లేదు, కింద చాప మీద పడుకుని ఉంది. అమ్మ మీద పడి ఏడుస్తోంది. నాన్న, తాతయ్య, మామయ్యలు, అత్తర్లు అందరూ మౌనంగా కళ్ళు తుడుచుకుంటున్నారు. మెల్లగా పక్కింటి మామయ్య గారిని అడిగింది అమ్మకేమైందని. ఆయన కళ్ళు తుడుచుకుని, ఏం కాలేదమ్మా, నిద్రపోతోంది అంతే, నువ్వెళ్ళి ఆడుకో అంటూ బయటకు పంపేశాడు. అందరూ అలా ఏడుస్తుంటే తనకు భయమేసి మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళిపోయింది. విఠల్, సూర్యం తనకేసి జాలిగా చూశారు. జానీ, మీ అమ్మ సూర్యం మాట పూర్తి కాకుండానే, మా అమ్మ హాయిగా నిద్రపోతోంది, పొద్దున్నుంచి అలా మూలిగిందా, ఇప్పుడు చూడు ఎంచక్కా నిద్రపోతోంది. అమ్మ చచ్చిపోయిందని తెలియని తను అలా అంది. నిద్రపోవడం కాదు జానీ, మీ అమ్మ చచ్చిపోయింది అన్నాడు సూర్యం. సూర్యం బావ కోపంగా అంది తను. నిజమే జానీ, మీ అమ్మ చచ్చిపోయింది, కావాలంటే వెళ్ళి చూడు, మీ అమ్మకి లేవదు, మాట్లాడదు. చచ్చిపోవడం అంటే దిగులుగా అడిగింది తను. అబ్బా, నీకేం తెలీదు, శ్మశానానికి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని నిప్పు పెట్టి కాల్చేస్తారు, నిజం, మా ఫ్రెండ్స్ చెప్పారు వివరించాడు సూర్యం బావ. కెవ్వున అరిచింది తను. అమ్మా అంటూ పరుగున వెళ్ళి అమ్మ మీద పడిపోయింది తను. అనుకోని ఈ సంఘటనకి బెత్తరపోయారంతా. గోపాలం మామయ్య తనని ఎత్తుకుని ఆవలకు తీసుకెళ్ళి ఎన్నో అనునయ వాక్యాలు పలికాడు. అయినా తన కడుపులోని మంట చల్లారలేదు. మనసంతా ఒకటే ఆలోచన, అమ్మ ఇంక లేవదు, తనకి స్నానం చేయించి అన్నం పెట్టదు, తనకి జ్వరం వస్తే తెల్లవార్లు పక్కలో కూర్చుని ఆప్యాయంగా ఒళ్ళు నిమరదు, పీడకల వచ్చి భయపడితే విభూది పెట్టి కౌగిట్లోకి తీసుకుని ఆంజనేయ దండకం చదవదు. ఎలా 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 పోనీ ఇవన్నీ చేయకపోయినా పర్వాలేదు, కానీ అమ్మను చూడకుండా ఉండగలదా? పైగా అమ్మని నిప్పుల్లో కాల్చేస్తారట. అమ్మో, దుఃఖంతో ఒళ్ళు తెలియక జుట్టంతా పిక్కుంది. అరిచి గోల పెట్టింది, కింద పడి దొర్లింది. మా అమ్మని కాల్చడానికి మీరెవరు అంటూ మండిపడింది. అయినా ఎవ్వరూ మాట్లాడలేదు. మీ అమ్మని కాల్చం అని అభయం ఇవ్వనూ లేదు. అందుకే మరీ కోపం వచ్చింది తనకి. తనకలా చెప్పినందుకు సూర్యాన్ని 4 తిట్టారు. అమ్మ తను పెద్ద అయ్యేసరికి మళ్ళీ తన దగ్గరకు వచ్చేస్తుందని గట్టిగా చెప్పాడు గోపాలం మామయ్య. ఏడ్చి అలిసి నిద్రపోయిన తను పెద్దగా వినిపించిన ఏడ్పులకు తుళ్ళిపడి కంగారుగా వరండాలోకి వచ్చి చూసింది. అక్కడ అమ్మ లేదు. వెంటనే వీధిలోకి వచ్చి పడింది. అక్కడ అమ్మ అంతిమయాత్రకు సిద్ధమవుతోంది. ముఖమంతా పసుపు కుంకుమలతో కళకళలాడుతోంది. తమ దొడ్లో అమ్మ వేసిన బంతి, చామంతి మొక్కలకి విరగబూసిన పూరేకులన్నీ అమ్మ మీద పడి ఆ పరిసరాల్లో ఇసుకను దాచేశాయి. అమ్మను చూస్తున్న తనకి దుఃఖం ఆగలేదు. అమ్మా అంటూ అమ్మ దగ్గరకు పరిగెత్తింది. మధ్యలో పెద్ద మామయ్య పట్టుకుని ఆపేశాడు. ఆయన చేతుల్లోంచి గింజుకుంటూ, వదులు వదులు, నాకు అమ్మ కావాలి, అమ్మ కావాలి అని అరుస్తూ ఉండగానే అమ్మ శవం ఊరికి ఉత్తరంగా సాగింది. తనని అత్తకు అప్పచెప్పేసి మామయ్య కూడా శవం వైపు వెళ్ళిపోయాడు. అయ్యో అమ్మా, నన్ను వదిలి వెళ్ళకమ్మా, నేను నీతో వచ్చేస్తాను, నన్ను తీసుకెళ్ళమ్మా, అయ్యో నిన్ను ఎక్కడ కాల్చేస్తారో ఏమిటో, వెళ్ళకమ్మా. ఇలా వాగుతున్న తన నోరు మూసేసి అమ్మమ్మ మంచం కోడుకేసి తల కొట్టుకుంటూ ఏడుస్తోంది. ఆ తరువాత అమ్మలేని ఆ ఇంట ఇక ఉండలేకపోయింది. తరువాత అలవాటైపోయింది. ఆ పైన సవత్తల్లి పోరు కూడా అలవాటైంది. నిజంగా జీవితం ఎంత చిత్రమైనది, అమ్మ లేనిదే ఎలా బ్రతకగలను అనుకున్న తను అమ్మ లేకపోయినా అమ్మమ్మ లేకపోయినా హాయిగా బ్రతికేస్తోంది. పిచ్చి భ్రమ గాని, ఎవరి కోసం ఎవరు పోతారు, అంతా శ్మశాన వైరాగ్యం. గడప కానుకుని గతంలోకి జారిపోయిన జానకి కళ్ళ వెంట ధారాపాతంగా కన్నీరు ప్రవహిస్తోంది. పసితనంలోని చాలా విషయాలు మర్చిపోయినా ఈ విషయాలన్నీ మొన్న జరిగినట్లు ఉన్నాయి. జానకి కళ్ళు తుడుచుకుని మంచం మీద వాలిపోయింది. శారద కర్మకాండాలన్నీ ముగిశాయి. బంధువులంతా వెళ్ళిపోతున్నారు. కామేశం వాళ్ళు కూడా బయలుదేరారు. జానకి మాత్రం కొన్నాళ్ల పాటు అక్కడే ఉండి మామయ్యకి పిల్లలకి మనసులు కుదుటపడే వరకు కాస్త అండగా ఉండాలనిపించింది.
ఆ మాటే భవానీతో చెప్పింది. జానకి మాట వినగానే ఆవిడ ముఖంలో రంగులు మారాయి. అయితే గోపాలమే కల్పించుకుని, వద్దమ్మా జాని, నేను 4 రోజులు అలా తిరిగి వస్తాను, పిల్లల్ని కూడా వాళ్ళ అమ్మమ్మ గారి దగ్గర ఉంచుతాను అన్నాడు. జానకి మౌనంగా ఊరుకుంది. భవానీ తేరుకుంది. ఆ రోజే అంతా హైదరాబాద్ ప్రయాణమయ్యారు. గోపాలం పిల్లల్ని అత్తవారింట దించి మనశ్శాంతి కోసం యాత్రలకని వెళ్ళిపోయాడు. హైదరాబాదులో అడుగుపెట్టిన దగ్గర నుంచి అప్పటి వరకు మర్చిపోదామని ప్రయత్నించిన భయంకరమైన అనుభవం పదే పదే గుర్తుకు రాసాగింది జానకి. ఆ రోజు తన జీవితాన్ని కబళించిన మొదనష్టపు రోజు. చీకటిలో తన మంచం మీద మరో వ్యక్తి ఉన్నాడని అనుమానించిన క్షణం ముందుగా విఠల్ గుర్తొచ్చాడు. ఆ తర్వాత సూర్యం గుర్తొచ్చాడు. కానీ సూర్యం బావ అంత ఘాతుకానికి ఒడిగడతాడంటే ఎందుకో నమ్మకం కుదరటం లేదు. బహుశా విఠల్కి పిచ్చి మళ్ళీ ముదిరిందని, ఆ పిచ్చిలో ఇలాంటి సాహసాన్ని చేశాడని అనుకుంది. అందుకే అతన్ని చూడాలనే ఉద్దేశంతోనే క్రోధంగా లేచి లైట్ వేసింది. కానీ తను అనుకున్నట్లు విఠల్ కాదు, సూర్యము కాదు, ఒక ఆగంతకుడు. దీపపు కాంతిలో అతన్ని చూసి తల తిరిగిపోయింది. తనిప్పుడు అతన్ని చూడనైనా చూడలేదు. కనీసం అలాంటి పోలికలున్న మనిషిని కూడా చూడలేదు. క్షణకాలంలోనే అయినా స్పష్టంగా చూసింది అతన్ని. సుమారు 6 అడుగుల పొడవుతో, పసిమి ఛాయతో, నల్లని ఒత్తైన జుట్టుతో బలంగా ఉన్నాడు. ఖరీదైన దుస్తుల్లో హుందాగా ఉన్నాడు. వయసు 20-21 కన్నా ఎక్కువ ఉండవు. తను అతన్ని బెత్తరపోయి చూస్తుంటే అతను తనకేసి అలాగే చూస్తున్నట్లనిపించింది. అంతే. ఎదురు చూడని అపరిచిత వ్యక్తిని చూడగానే అలసిపోయిన మనసు, తనువు కూడా స్వాధీనం తప్పి స్పృహ కోల్పోయింది. మళ్ళీ మెలకువ వచ్చి చూసేసరికి తన దుస్తులు మామూలుగానే ఉన్నాయి. అంటే అతనే సరిచేశాడన్నమాట. కానీ అతనెవరో, ముక్కు మొహం తెలియని తనపై ఎందుకింత అఘాయిత్యానికి పాల్పడ్డాడో, ఇంత చేసి తనని ఎందుకు మంచం మీదకి చేర్చి సేదతీర్చాడో అర్థం కావడం లేదు. ఆలోచిస్తున్న జానకి హఠాత్తుగా ఓ భయంకరమైన అనుమానం వచ్చింది. చెయ్యని ఈ నేరానికి ప్రకృతి కూడా పగబట్టి తన మీద చెరగని ముద్ర వేసి అవమానం పాలు చెయ్యదు కదా. భయంతో వణికిపోయింది. జానకి ఇంట్లో పనిపాటలు మామూలుగానే చేస్తున్నా తిండి నిద్ర మానేసింది. చదువు పూర్తిగా మానేసింది. ఆమె ప్రవర్తనకి అడిగి అడిగి జవాబు లభించక విసిగిపోయారు ఇంట్లో వాళ్ళు. ఆ రోజు మధ్యాహ్నం భోజనాలైనాక, జానీ, ఓ నిమిషం అలా కూర్చో, నీతో మాట్లాడాలి అంది భవాని. గతుక్కుమన్నది జానకి. తనలో ఏదైనా మార్పు కనిపిస్తుందా అనుకుంది ఓ క్షణం. కానీ వెంటనే తేరుకుని ధైర్యం తెచ్చుకుని, ఏంటత్తా, ఏం మాట్లాడాలి, బలవంతంగా పెదవుల మీదకి నవ్వు తెచ్చుకుంటూ అంది జానకి. ముందు కూర్చో. ఏమిటి అంటూ కూర్చుంది జానకి. అదే నీ పెళ్లి సంగతి, మామూలుగా అన్నట్లుగానే అన్నది భవాని. నా పెళ్ళ? కంగారుగా అంది జానకి. నువ్వు పెళ్లి చేసుకోవా నవ్వింది భవాని. ఆహా, ఇప్పుడు నా పెళ్ళికేం తొందర వచ్చిందత్తా, ముందు ఇందుకు చేయండి అంది జానకి. ఇందిర పెళ్ళికేంలే, ముందు నీకు చేస్తే మామయ్య బాధ్యత తీరుతుంది. విఠల్ పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యాడు, నీకు తెలుసుగా. అందుకే మీ ఇద్దరిని ఒకటి చేస్తే మా బాధ్యత తీరుతుంది. జానకి ముఖంలోని భావాలను చదువుతూ అంది భవాని. ఎదురు చూసిన ప్రశ్నే అయినా గుండె జల్లుమన్నది జానకి. ఓ క్షణం నోట మాట రాలేదు. ఏమిటి, లగ్నాలు పెట్టించమంటావా రెట్టించింది భవాని. క్షమించత్తయ్య, నాకు ఆ ఉద్దేశం లేదు మెల్లగా అంది జానకి. తీక్షణంగా అడిగింది భవాని. నాకు విఠల్ బావు మీద అలాంటి అభిప్రాయం ఏనాడూ లేదు. క్షమించు లేవబోయింది జానకి. కూర్చో గద్దించింది భవాని. అత్త దౌర్జన్యానికి బెత్తరపోతూ తిరిగి కూలబడింది జానకి. అయితే విఠల్ బావు మీద లేకపోతే మరి ఏ బావు మీద ఉందట వ్యంగ్యంగా అంది భవాని. నాకెవ్వరి మీద లేదు, అసలు నాకు పెళ్ళే వద్దు అప్పగించినట్లు గబగబా అనేసింది జానకి. కాదు, నీకు సూర్యం మీద ఉంది, వాణ్ణి వల్లో వేసుకుందామని ప్రయత్నించడం నాకు తెలియదనుకోకు. కానీ ఒక్కటి బాగా గుర్తుంచుకో, నువ్వు విఠల్ని చేసుకోకపోయినా సంతోషమే, కానీ నిన్ను సూర్యానికి మాత్రం చచ్చినా చేసుకోనివ్వను. జాగ్రత్త, లేనిపోని ఆశలు పెట్టుకుంటే అవమానం పాలవుతావు నిప్పులు కురిపించింది. భవానీ మాటలకి భూమి కృంగిపోయినట్లు తల్లడిల్లిపోయింది జానకి. ఏంటత్త నీ మాటలు? నేను సూర్యం బావను వల్లో వేసుకోవాలని ప్రయత్నిస్తున్నానా? ఎలా అనగలిగావా అంత మాట? మీ ఇంట్లో నుంచి పొమ్మంటే పోతానత్త, కానీ ఇలాంటి అభాండాలు నాకు అంటగట్టి
పంపొద్దు, మీకు పుణ్యం ఉంటుంది. 2 చేతులు జోడించి ఏడుస్తూ అంది జానకి. నీకు నిజంగా సూర్యం మీద ఏం లేదా? అదోలా చూస్తూ అంది భవాని. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం ఇదే. మరైతే విఠల్ని ఎందుకు చేసుకోవు? వాడు పిచ్చివాడనా? చచ్చా, అది కాదు. మరి? అదే మరి, తడబడింది జానకి. నేను చెప్తాను. వీధి గుమ్మంలోంచి వినిపించిన విఠల్ స్వరానికి భవానీ జానకి కూడా త్రుళ్ళిపడ్డారు. విఠల్? ఆశ్చర్యంగా అంది భవాని. అవునమ్మా, జానకిని అడిగితే అదేం చెప్తుంది? దానికి జవాబు నా దగ్గరుంది. అంటే? మరేం లేదు, జానీని చేసుకోవడం నాకే ఇష్టం లేదు. నీకు ఆ అభిప్రాయం ఉందని నాకు తెలుసు. అందుకే డైరెక్ట్గా నీకు చెప్పలేక ఆ రోజు జానకి ఊరు నుండి వచ్చేటప్పుడు హోటల్కి తీసుకెళ్ళి తనని చేసుకోవడం నాకు ఇష్టం లేదని, ఈ సంగతి అమ్మకు చెప్పమని బతిమాలాను. అందుకే తను నీతో అలా చెప్పింది. ఇక నన్నేమీ ప్రశ్నించవద్దు. 4 మాటలు అప్పచెప్పి చరచరా మేడ మీదకి వెళ్ళిపోయాడు విఠల్. నిర్ఘాంతపోయింది భవాని. వీడికింత ధైర్యం ఎలా వచ్చింది? అసలు జానకి నాకు నచ్చలేదు అని అంత సూటిగా ఎలా చెప్పగలిగాడు? అయితే జానకి ఏదో పరాయి సంబంధం చూసి చేయాల్సిందేనా? అలా చేస్తే వేలకు వేలు వదులుచుకోవడమే కాక ఇంటి బాధ్యత అంతా తన మీదే పడుతుంది. అదీగాక ఒకసారి పిచ్చి అన్న ముద్రపడ్డ విఠల్కి సాంప్రదాయం గల వాళ్ళు ఎవరు పిల్లనిస్తారు? ఒకవేళ ఇచ్చినా దిక్కు మోకు లేని పిల్లను తప్ప ఇవ్వరు. పోనీ బలవంతంగా చేద్దామంటే మళ్ళీ మొదటికొస్తాడేమో అన్న భయం. దిక్కుదోచని భవాని కొరకొర జానకి కేసి చూసి చివాలన అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది. జానకి అంతా అయోమయంగా ఉంది. బావ ఎందుకలా చెప్పాడు? నిజంగానే తనంటే ఇష్టం లేదా? మరైతే ఆ రోజు హోటల్లో ఏం మాట్లాడాలనుకున్నాడు? అంతా అగమ్యగోచరంగా ఉంది. ఏది ఏమైనా ప్రస్తుతానికి ఒక గండం గడిచింది. బావకి థ్యాంక్స్ చెప్పుకోవాలి అనుకుంది మనసులో. తన గదిలోకి వెళ్ళి పడుకున్న విఠల్ సాయంత్రం పొద్దుగూకి నా గదిలో నుంచి బయటికి రాలేదు. మూసుకున్న తలుపులు తెరుచుకోలేదు. కనీసం కాఫీ కూడా తాగలేదు. బావా తన నిర్ణయం విని బాధపడ్డా? అసలు అతనికి తనని చేసుకోవాలని ఉందేమో. అలాంటప్పుడు తన కుండలు బద్దలు కొట్టినట్టు ఇష్టం లేదని చెప్తే బాధపడ్డు. ఒకవేళ అతనికి మధ్య స్థిరం లేదని ఇవాళ కాదన్నాను అనుకోలేదు కదా. ఏమిటో, ఒకవేళ ఎవరైనా తమాషాకి అన్నా విఠల్ బావని భర్తగా అంగీకరించడం లేదు మనసు. ఇప్పుడు బావకు క్షమాపణ చెప్పడం ఎలా? ఒకవేళ చెప్తే నిన్నేమి ప్రేమిస్తూ కూర్చోలేదులే అంటాడేమో అన్న పరిపరివేదాలు పోతోంది జానకి మనసు. సాయంత్రం ఎక్కడో పేరంటానికి వెళ్లారు భవానీ, వాసంతి. జానకి తలనొప్పి వంగతో ఇంట్లోనే ఉండిపోయింది. ఇందిర మేడ మీద పడుకుని ఏదో నవల చదువుకుంటోంది. జానకి మెల్లగా లేచి విఠల్ గది తలుపు తట్టింది. తలుపు తెరిచిన అతను చూడగానే ఓ క్షణం మాట రాక నిలబడిపోయింది జానకి. అతని కళ్ళు జ్యోతుల్లాగా అంతా చిందరబందరగాను ఉండి బీభత్సంగా ఉన్నాడు. జానకి కళ్ళలోని భయాన్ని చూసి చిన్నగా నవ్వాడు విఠల్. రాజాని లోపలికి రా అన్నాడు. బావా, నన్ను క్షమించు బావా. గడప అవతల నిల్చుని తల వంచుకుని ఎలాగో అనేసింది జానకి. ఓ, పక్కున నవ్వాడు విఠల్. ఎందుకు నవ్వుతావు? డోంట్ వరీ జానీ, నువ్వు కాదన్నందుకు నాకేం బాధ లేదు. ఎందుకంటే నేను నిన్న నా దృష్టితో ఎప్పుడూ చూడలేదు గనక. అమ్మ వాళ్ళకి ఈ ఉద్దేశం ఉందని తెలుసు. ఈ విషయాన్ని ఏదో రోజు మన ముందు పెడతారని తెలుసు. తీరా అడిగితే కాదని ఎలా చెప్పాలా అని చెప్తే నువ్వు నచ్చుకుంటావేమో అని మదనపడ్డాను ఎన్నాళ్ళు. నీ ధర్మమా అని నా భారం చాలా వరకు నీకు ఇష్టమైన వాడిని, నాకు ఇష్టమైన అమ్మాయిని నేను చేసుకోవచ్చు. తేలిగ్గా అనేసాడు. ఏమైనా అత్త ప్రశ్నల నుంచి నన్ను కాపాడే కృతజ్ఞతలు చెప్పుకోవాలి బావా. మెల్లగా నా సమాధానం కూడా ఇదే అయినప్పుడు నా సమాధానం ప్రత్యేకంగా కృతజ్ఞతలు నువ్వు ప్రత్యేకంగా కృతజ్ఞతలమే నన్ను చెప్పడం అది సరే. ఎంతసేపు బయట నుంచే మళ్ళీ భయం ముంచుకొచ్చింది. బావంటే మళ్ళీ భయం ముంచుకొచ్చిందా? అదే కాదు బావా, కంగారుగా అంది జానకి. పర్వాలేదు జానీ, నువ్వు భయపడటంలో కూడా తప్పు లేదు. నేను మొన్నటి వరకు పిచ్చివాణ్ణి, ఇప్పుడు బాగున్నా అది తాత్కాలికమే అని మీరు అనుకోవచ్చు. కిటికీలో నుంచి బయటకు చూస్తూ బాధగా అన్నాడు విఠల్. నన్ను అపార్థం చేసుకున్నావు బావా. నువ్వంటే నాకేనాడు భయం లేదు. మనిద్దరం ఇలా మాట్లాడుకుంటుంటే అత్త అపార్థం చేసుకుంటుందేమో అని నా భయం. ఇందాక విన్నావుగా, సూర్యం బావతో చనువుగా మాట్లాడతానని. జానకి కళ్ళల్లో నీరు ఊరింది.
చచ్చా, పసిపిల్లలా ఏడుస్తున్నావా? అమ్మ సంగతి ఈరోజు కొత్తగా తెలుసుకున్నావా? ఆవిడ స్వభావమే అంత. ఇద్దరికీ ఇష్టమైతే ఆ జంటని అమ్మ కాదు కదా, ఆ భగవంతుడు కూడా విడదీయలేడు. నిజం చెప్పు, నువ్వు సూర్యాన్ని ప్రేమిస్తున్నావు కదూ? బుజ్జగిస్తున్నట్లుగా అడిగాడు విఠల్. బావ దెబ్బతిన్నట్టుగా చూసింది జానకి. ఇదిగో, ఆ భయమే వద్దు. అమ్మా నాన్న కాదన్నా నేను మీ ఇద్దరి పెళ్ళి దగ్గరుండి జరిపిస్తాను ఆవేశంగా అన్నాడు విఠల్. ఏమిటి బాబా, నువ్వు అలాగే మాట్లాడతావు? దగ్గర వాళ్ళందరినీ పోగొట్టుకున్న నేను కాస్త ఆత్మీయంగా మాట్లాడిన సూర్యం బావతో చనువుగా ఉన్న మాట నిజమే. అది వైవాహిక జీవితాన్ని ఆశించే ప్రేమేనా? మరే పవిత్ర భావన కాకూడదా? పొరపడ్డావు బావా, నువ్వు పొరపడ్డావు. రెండు చేతుల్లోనూ ముఖాన్ని దాచుకుని విఠల్ పిలుస్తున్నా వినిపించుకోకుండా తన గదిలోకి వచ్చి మంచం మీద పడిపోయింది జానకి. చాలాసేపు అలా ఏడ్చాక కొంత భారం తగ్గినట్లయింది. లేచి ముఖం కడుక్కుని ఆ రోజు రాత్రికి వంట చేయడంలో పడిపోయింది జానకి. ఆమె మనసంతా కలతగా ఉంది. తన చనువు ఎంతమందిలో ఇన్ని అనుమానాలను సృష్టించిందా? ఇలా అనుకుంటే తను సూర్యంతో అంత చనువుగా ఉండేది కాదు. అమ్మా జానకమ్మ తల్లి, ఈ దీనుడికి కాస్త కాఫీ పోస్తావా? తలనొప్పితో బాధపడిపోతున్నాడు. వంటింటి గడప పట్టుకుని లోపల స్టవ్ దగ్గరున్న జానకిని ఉద్దేశించి తమాషాగా అన్నాడు సూర్యం. ఉలిక్కిపడిన జానకి వెంటనే తేరుకుని, అలాగే బావా, నువ్వు వెళ్ళి హాల్లో కూర్చో, నేను కాఫీ కలిపి తెస్తాను అంది భయంగా అటు ఇటు చూస్తూ. ఆహా, నేను ఇక్కడే ఉంటాను. అట్టే మాట్లాడితే అన్నయ్యను కూడా పిలుస్తాను బెదిరించాడు సూర్యం. నేను వచ్చేశాను పిలవకుండానే సరదాగా అన్నాడు అప్పుడే వచ్చిన విఠల్. జానీ, నాకు కూడా ఓ కప్పు కాఫీ. మేడ దిగిన ఇందిర డైనింగ్ టేబుల్ ముందు కూలబడుతూ అంది. జానకి ముఖం తేరుకుంది. గబగబా కాఫీ కలపడం మొదలుపెట్టింది. పాపం, మరదలు గారు కోరుకున్న ఏకాంతం గోవింద. ఒకళ్ళకి ముగ్గురం తయారయ్యాం. కొంటెగా సానుభూతి చూపాడు సూర్యం. జానకి నవ్వేసింది. సూర్యం మనసులోనే కాసేపు మదనపడ్డాడు. అతను కాఫీ అడిగినప్పుడే జానకి బెత్తరు చూపులు చూడడం, మిగతా వారు రాగానే తేలిగ్గా ఊపిరి పీల్చడం అతను గమనించకపోలేదు. కానీ కారణం మాత్రం అంతుపట్టలేదు. ఆ రాత్రి భోజనాలయ్యాక అందరూ పడుకున్నారని నిశ్చయించుకున్నాక భవానీ మెల్లగా సూర్యం గదిలోకి వచ్చింది. ఎప్పుడూ రాని తల్లి ఆ టైంలో రావడం చూసి కాస్త ఆశ్చర్యపోయాడు సూర్యం. రామ్మ, ఇంకా నువ్వు పడుకోలేదు? చేతిలోని నవల పక్కన పడేసి తను మంచం మీద కూర్చోమని జరిగి కూర్చుంటూ అన్నాడు. లేదురా సూర్యం, నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను అంది భవాని. అది తెలుస్తూనే ఉంది, లేకపోతే పనిగట్టుకుని నా గదికి వస్తావా నవ్వుతూ అన్నాడు సూర్యం. నిజమేరా, నీకు సంబంధం చూస్తున్నాను సూటిగా అంది. తెల్లబోయాడు సూర్యం. నా పెళ్ళికేం తొందరమ్మా? అన్నయ్య పెళ్ళి కావాలి, ఇందు పెళ్ళి కావాలి, ఆ తరువాత కదా నా పెళ్ళి తేలిగ్గా అన్నాడు. ఓహో, ముందే నీ పెళ్ళి? నీకు తెలుసో తెలియదో విఠల్ జానకిని చేసుకోనన్నాడు మెల్లగా అంది. అన్నయ్య చేసుకోనన్నాడా? ఎప్పుడు అడిగావు? ఎప్పుడో అడిగానులే. అడిగే ముందు జానీ అభిప్రాయం కూడా తెలుసుకున్నావా? దాని అభిప్రాయం ఎవడికి కావాలి? బోడి అభిప్రాయం అయినా మొదటి నుంచి అనుకున్నదేగా ఇది, నిరసనగా అంది భవాని. మరి ఇప్పుడు ఏమైంది? హఠాత్తుగా ఇప్పుడు వీడికేమైందో ఆవిడ్ని చేసుకోడట నిక్కచ్చిగా చెప్పేశాడు. అయితే జానకి వేరే సంబంధం చూడండి తేలిగ్గా అన్నాడు సూర్యం. చూస్తాం, మరి తప్పుతుందా? కానీ దానికి ఇంకా ముగ్గురు మేనమావలున్నారు, తండ్రి ఉన్నాడు. తలా కాస్త వేసుకుంటే మంచి సంబంధమే చూడొచ్చు. కాదంటారు, మన కాంతమ్మ గారి తమ్ముడు కొడుకున్నాడట. అతగాడికైతే దమ్మిడి కట్నం లేకుండానే జానకిని చేసుకుంటానందావిడ. ఇన్నాళ్ళు మన విఠల్కి చేసుకుంటాం కదా అని ఆవిడ మాటలు పట్టించుకోలేదు. కొడుకు ముఖంలోకి పరిశీలనగా చూస్తూ అంది భవాని. సూర్యం ముఖం అదోలా అయిపోయింది. అదేమిటమ్మా, నా పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చి జానీ పెళ్లి చేసేస్తున్నావు? రాని నవ్వు బలవంతంగా పెదవుల మీదకి తెచ్చుకున్నాడు సూర్యం. అవునరా, ముందు దాని పెళ్ళే చెయ్యాలి గంభీరంగా అంది. కానీ అతగాడు మంచివాడు కాదని, చదువు సంధ్యలు లేక జులాయిగా తిరుగుతున్నాడని నీకు తెలుసుగా. బంగారు బొమ్మ లాంటి జానకిని అతనికి ఎలా ఇస్తాం? ఒకవేళ నువ్వు చేస్తే మాత్రం తను చేసుకోవద్దా? అనునయంగా అన్నాడు సూర్యం. ఎందుకు చేసుకోదు? చచ్చినట్టు చేసుకుంటుంది. లేకపోతే దాని తండ్రి దగ్గరకు పంపేస్తాను కోపంగా అంది భవాని. లేదమ్మా, తొందరపడకు. ముందు కాస్త తనని చదువుకొని ఆ తరువాత తన కాళ్ళ మీద తను నిలబడుతుంది. ఆ తరువాత తనిష్టం, ఎవరైనా పెళ్లి చేసుకుంటుంది అన్నాడు సూర్యం. అతని మాటలకు మండిపడింది భవాని. అదంతా నాకు తెలియదు. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ
దాని పెళ్లి వెంటనే జరిగిపోవాలి. రొసరొసలాడుతూ వెళ్ళిపోయింది భవాని. తల్లి హఠాత్తుగా ఎందుకు విరుచుకుపడుతుందో తెలియక సూర్యం ఆలోచనలో పడిపోయాడు. మర్నాడు ఉదయమే ఆ ఆలోచన భర్త చెవిలో వేసింది భవాని. అతను ముందు కాస్త వ్యతిరేకించినా అందులోని సాధక బాధకాలు భార్య విడమర్చి చెప్పాక సరే అనేశాడు. వెంటనే జానకిని పిలిచింది భవాని. ఏంటత్తా, చీర చెంగుకు చేతులు తుడుచుకుంటూ అన్నది జానకి. మీ మామయ్య నీకో సంబంధం చూశారు, తెచ్చిపెట్టుకున్న సౌమ్యంతో అంది భవాని. జానకి క్షణం తెల్లబోయింది. ఇంతవరకు తన పెళ్లి సంగతి ఈ ఇంట ఎవ్వరూ ప్రస్తావించలేదు, వెటల్కి చేసుకుంటామని తప్ప. పెళ్లి గురించి తనకు ఓ స్థిరమైన ఆలోచన లేదు. అందుకే నాకిప్పుడే పెళ్ళొద్దత్తా మెల్లిగా అంది. ఏమిటే పెళ్ళొద్దు? పెళ్లి పెటాకులు లేకుండా వృద్ధకన్యలా ఉండిపోతావా? కప్పుకున్న సౌమ్య తెర జారిపోయి భవానీ కంఠం కఠినంగా మారిపోయింది. అత్త తనకెలాగైనా పెళ్లి చేసేయాలని నిర్ణయించుకుందని గ్రహించింది జానకి. అవునత్త, నేను వృద్ధకన్యలాగే ఉంటాను, పెళ్లి చేసుకోను మొండిగా అంది. అలా అయితే నా ఇంట్లో ఒక్క క్షణం ఉండటానికి వీల్లేదు, రెచ్చిపోయింది భవాని. ఎదురు చూడని ఈ సంఘటనకి స్తంభించిపోయింది జానకి. తేరుకుని చూసేసరికి అత్తయ్య మామయ్య లోనికెళ్ళిపోయారు. అక్కడే కూలబడి ఆలోచనలో పడిపోయింది జానకి. అత్త భయం తను గ్రహించింది. అందుకే ఎంత దూరంగా ఉండాలని ప్రయత్నించినా కపటం తెలియని సూర్యం తనతో చనువుగా ఉంటున్నాడు. అందుకే తనకు పెళ్లి చేసి పంపేయాలనుకుంటుంది అత్త. పెళ్లి కొడుకు ఎవరు అన్నది కాదు తన ప్రశ్న. పెళ్ళి అనగానే కలిగే మధురానుభూతి ఒక దుర్మార్గుడి కామాగ్నిలో పడి దగ్ధమైపోయింది. వెంటనే తన పతనానికి కారణభూతుడైన ఆ వ్యక్తి గుర్తొస్తాడు. ఎందుకు నా 100 ఏళ్ల పచ్చని జీవితం పాడు చేశావు అని నిలదీసి అడగాలనిపిస్తుంది ఎక్కడైనా అతను కనిపిస్తే. కానీ ఆ రోజు తరువాత అతను ఏనాడూ కనిపించలేదు. ముక్కు మొహం తెలియని తన మీద ఎందుకు అంత కక్షబూనాడో ఇప్పటికీ అర్థం కాదు తనకి. ఏది ఏమైనా తన బతుకు తెల్లారిపోయింది. పెళ్లి మీద విరక్తి కలిగింది. జీవితాంతం ఇలాగే ఉండాలనిపిస్తోంది. కానీ అత్త తనని ఉండనిచ్చేలా లేదు. ఇప్పుడు ఆవిడకి తన చాకిరీ ఆశ కూడా ఉన్నట్లుగా లేదు. అందుకే పల్లెకి వెళ్ళిపోవాలి. మామయ్యకి పిల్లలకి ఇంత వండి పెట్టి యోగినిలా ఆ శివాలయపు నీడలో సేదదీరాలి. పరిస్థితులతో రాజీపడిన జానకి ఇలా నిర్ణయించుకుని మామూలుగా తన దినచర్యలో పడిపోయింది. సాయంత్రం తన నిర్ణయం మామయ్యకి చెప్పేయాలని కూడా అనుకుంది. ఇంట్లోని వాతావరణం స్తబ్దుగా ఉంది. ఎవరికి వారే మౌనంగా తిరుగుతున్నారు. ఆ రోజు పోస్టులో వచ్చిన ఉత్తరం చదివి కొయ్యబారిపోయాడు సూర్యం. ఎక్కడి నుంచి ఉత్తరం? కొడుకు ముఖంలోని భావాలు చూసి ఆదుర్దాగా అడిగాడు కామేశం. గోపాలం బాబాయి మౌభావంగా అనేసి చేతిలోని ఉత్తరం తండ్రి చేతికిచ్చి మౌనంగా వెళ్ళిపోయాడు సూర్యం. సూర్యం కేసి ఓసారి వింతగా చూసి ఉత్తరంలో చొరబడ్డాడు కామేశం. శ్రీ అన్నగారికి నమస్కారములు. ఉభయ కుశలోపరి. చిరంజీవులు కులాస. ఏం కులాసాలే, తల్లి లేని పిల్లలు ఎంత కులాసాగా ఉంటారో నీకు తెలియదు. ఈ మధ్య పెద్ద పిల్లలిద్దరికీ జ్వరాలు వచ్చి తగ్గాయి. మూడోవాడు సైకిల్ కింద పడి చెయ్యి విరగ్గొట్టుకుంటే పట్నం తీసుకెళ్లి కట్టించాను. బావిగాడు తల్లి మీద బెంగతో మరీ ఒత్తైపోయాడు. నా ఆరోగ్యము అంతంత మాత్రంగానే ఉంది. పనిపిల్ల చంద్రి పెళ్ళై వెళ్ళిపోతే దాని తల్లి వచ్చి పాచి పని అంట్లు పని మాత్రం చేసిపోతోంది. 2-3 నెలలు మనశ్శాంతి కోసం ఊళ్ళు తిరుగుదామనుకున్న నేను పిల్లల మీద బెంగతో వచ్చేశాను. ఇప్పుడు పిల్లలు నా దగ్గరే ఉన్నారు. ముఖ్యంగా ఈ ఉత్తరం ఎందుకు రాస్తున్నానంటే ఇక్కడ నన్ను అందరూ మళ్ళీ పెళ్లి చేసుకోమంటున్నారు. కానీ నాకు ఇష్టం లేదు. బావిగాడు తరువాత నేను వ్యాసెక్టమీ చేయించుకున్నాను. అందుకే నాకు అంతగా ఇష్టం లేదు. కానీ ఇక్కడ వాళ్ళంతా మరీ బలవంత పెట్టేస్తుంటే తప్పనిసరిగా ఒప్పుకోవాల్సి వచ్చింది. అందుకే దానికి ఇష్టమైతే జానకిని చేసుకుందాం అనుకుంటున్నాను. మరోలా అనుకోకు. జానకి పిల్లల్ని బాగా చూసుకుంటుందని నా నమ్మకం. అందుకే దానికి కాస్త విడమర్చి చెప్పి ఎలాగైనా ఒప్పించు. దానికి నేను ఎలాంటి లోటు చెయ్యను. చిరంజీవులకు ఆశీస్సులు. వదినకు నమస్కారములు. నీ ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నీ తమ్ముడు గోపాలం. ఉత్తరం పూర్తి చేసిన కామేశం నిర్ఘాంతపోయాడు. తమ్ముడికి ఇలాంటి ఊహ వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. భవానీ కూడా చదివి ముందు తెల్లబోయినా దారి తప్పిన బాటసారికి తాననుకున్న మార్గం అతి చేరువలో కనిపించినంత ఆనందం కలిగింది. అయోమయంగా చూస్తున్న జానకి చేతికి ఆ ఉత్తరం ఇచ్చేసి భర్తకి సైగ చేసి వంటింటికేసి వెళ్ళిపోయింది భవానీ. ఆమె సైగను అర్థం చేసుకున్న కామేశం సన్నగా నిట్టూరుస్తూ బయటికి వెళ్ళిపోయాడు.
ఎందుకు అందరూ అలా వెళ్ళిపోయారో అర్థం కాని జానకి అదిరే గుండెని చెక్కబట్టుకుని ఉత్తరంలోని సారాంశం తెలుసుకుని కుప్పకూలిపోయింది. ఈ ఉత్తరం మామయ్య రాశాడా? అమ్మ శవం మీద పడి ఏడుస్తున్న తనని అక్కున చేర్చుకుని ఊరడించిన మామయ్య, తల్లిపోయిన బెంగతో తను చిక్కి సగమైతే భుజాన వేసుకుని బుజ్జగిస్తూ గోరుముద్దలు తినిపించిన మామయ్య, తనకి జ్వరం వచ్చి ఆ జ్వరంలో అన్నం తినాలని మారం చేస్తే పక్కలో కూర్చుని కథలు కబుర్లు చెప్పి అన్నం మరిపించిన మామయ్య, ఉరుముకు భయపడి కెవ్వును అరచి ఏడుస్తుంటే వీపు చరిచి తీసుకెళ్లి తన దుప్పటిలో పడుకోబెట్టుకుని చిచ్చు కొడుతూ అష్టకాలు చదివి భయం పోగొట్టిన మామయ్య, ఈరోజు నన్ను పెళ్ళాడతానంటున్నాడా? ఎంత దారుణం! తనకి కేవలం సహాయం కోసం రమ్మంటే వెళ్ళదు, పిల్లల్ని కడుపులో పెట్టుకుని చూడదు. కానీ మామయ్య అలా కోరలేదు, భార్యగా ఆహ్వానిస్తున్నాడు. ఈ ఊహ తను భరించలేకపోతోంది. అన్నాళ్లు కాపురం చేసి అంతమంది పిల్లల్ని కని ప్రాణంలో ప్రాణంగా మెలిగే భార్య కన్నుమూస్తే 3వ నెల దాటితే మళ్ళీ కుదరదనుకుని కూతురులాంటి పిల్లని భార్యగా తెచ్చుకోవడానికి తహతహలాడే వ్యక్తిని ఏమనాలి? అసలు మగాళ్ళంతా ఇంతేనా? భార్యని ప్రేమించి బ్రతికినా చచ్చినా ఒకే విధంగా ఆరాధించే మగాడు అసలు ఉంటాడా? ఏమో. అయితే ఇప్పుడేం జరగబోతోంది? నన్ను వదిలించుకోవాలని అత్త ఆరాటం. తప్పకుండా మామయ్య గోపాలాన్ని చేసుకోమంటుంది. ఎలా? పల్లె వెళ్ళిపోవాలనే ఆశ జానకి అణగారిపోయింది. భగవంతుడు ఇంకా ఎన్నిక్కట్లు నా ముఖాన్ని రాశాడో. తప్పదు, తిట్టినా కొట్టినా ఇక్కడే పడి ఉండాలి. ఏం నిర్ణయించుకున్నావు? కొట్టినట్టే అడిగింది భవాని. ఇందులో నిర్ణయించుకోవడానికి ఏముంది? అంటే నేను మామయ్యను చేసుకోను. ఎందుకు చేసుకోవు? ఆయన నాకు తండ్రి లాంటివాడు. చిన్నప్పటి నుండి నన్ను కన్న తండ్రిలా పెంచాడు కాబట్టి. ఆయనకి జ్ఞానం లేకపోయినా నాకుంది, గట్టిగానే అంది జానకి. అయితే ఏం చేద్దామనుకుంటున్నావు? ఏముంది, అసలు నేను పెళ్ళే చేసుకోను. అయితే నువ్వు ఈ ఇంట్లో ఒక్క క్షణం ఉండడానికి వీల్లేదు, గద్దించింది భవాని. అలాగే అత్త, నాకు కాస్త టైం ఇవ్వు, ఏదో ఓ మార్గం చూసుకుని వెళ్ళిపోతాను, కంట నీరు తిరుగుతుండగా మెల్లగా అంది జానకి. ఓహో, ఉద్యోగం చేస్తావా? హేళనగా నవ్వింది భవాని. నా చదువుకి ఏ ఉద్యోగం వస్తుందత్త? కానీ నా ఒంట్లో శక్తి ఉంది, అది నాకు గుప్పెడు మెతుకులు సంపాదించి పెట్టకపోదు, తీక్షణంగా చూస్తూ అంది జానకి. అంత ధైర్యంగా మాట్లాడిన జానకిని చూసి ఆశ్చర్యపోయింది భవాని. అంటే ఇక్కడే ఎక్కడో ఉండి ఏ వంటలక్కగానో కుదిరి మా పరువు కాస్త తీస్తావా? వ్యంగ్యంగా అంది. మీ కనుచూపు మేరలో ఉండను, అంతగా ఏ ఆధారము దొరక్కపోతే చస్తాను, సరేనా? ముక్కు మూసుకుంటే 3 క్షణాలు పట్టదు వెధవ ప్రాణం పోవడానికి. దానికోసం ఇన్ని ఆరాటాలు, తీక్షణంగా అనేసి చరచరా తన గదిలోకి నడిచిపోతున్న జానకిని చూసి ముందు తెల్లబోయింది భవాని. ఎంతకు తెగించింది అని మండిపడింది. ఆ రోజు రాత్రి అన్నం తినలేదు జానకి. ఆమెనెవరూ తినమని బ్రతిమాలనూ లేదు. రాత్రి 10 గంటలు దాటింది. నిద్రపట్టని సూర్యం వరండాలోకి వచ్చాడు. జానకి గదిలో లైట్ లేదు, కానీ జానకి ఏడుస్తున్నట్లు వెక్కిళ్ళు మాత్రం వినిపిస్తున్నాయి. సూర్యం జానకి గదివైపు వెళ్ళాడు. మెల్లగా తలుపు తీసి లైట్ వేశాడు. కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ పడుకున్న జానకి ఉలిక్కిపడి లేచింది. ఆమె భయంతో చీకట్లోంచి వెలుగును చూడలేనట్లు కళ్ళు చిట్లించి చూసిన జానకి అక్కడ సూర్యం కనిపించేసరికి తేలిగ్గా నిట్టూర్చి, ఏమిటి బావా? కంగారుగా లేచి అంది. ఆ పిల్ల కళ్ళు ఏడ్చినందువల్ల జ్యోతుల్లా ఉన్నాయి. జానీ, ఆప్యాయంగా పిలిచాడు సూర్యం, మంచం పక్కనున్న కుర్చీలో కూర్చుంటూ. అతని మాటల్లోని ఆప్యాయతకు మళ్లీ దుఃఖం ముంచుకొచ్చింది జానకి. 2 చేతుల్లో ముఖం దాచుకుని మంచం మీద కూలబడిపోయింది. సూర్యం ఆమెకు దగ్గరగా వచ్చి ముఖం మీదన్న చేతులను తొలగించి ఆమె కళ్ళల్లోకి జాలిగా చూస్తూ, పిచ్చి పిల్ల, ఏమిటి పసితనం అన్నాడు. ఏం లేదు బావా, ముందు నువ్వు వెళ్ళిపో, ప్లీజ్ వెళ్ళిపో బావా. అతని చేతుల్ని తీసేసి దూరంగా జరుగుతూ అంది జానకి. ఆమె కంఠంలో దుఃఖం కట్టలు తెంచుకుంటోంది. జానకి మాటలకు చిన్నబోయాడు సూర్యం. ఏమిటి జానీ, వింతగా ప్రవర్తిస్తున్నావు? నేను నీకు పరాయివాడినా? ఎందుకు నన్ను చూసి భయపడుతున్నావు? నేను నీ కళ్ళకి కీచుకుళ్ళ కనిపిస్తున్నానా? బాధగా అన్నాడు. నన్నేం అడగద్దు బావా, నీది మంచి మనసే. అయినా నా దురదృష్టం నన్ను హాయిగా బ్రతకనివ్వడం లేదు. ప్లీజ్, ఎవ్వరూ చూడకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో బావా, వెక్కి వెక్కి ఏడుస్తూ అంది జానకి. పిచ్చి జానీ, ఏదేదో ఊహించుకుని బాధపడుతున్నావు. అందరూ గోపాలం బాబాయిలే అనుకోకు, ఇష్టం వచ్చినట్లు మనసు మార్చుకోవడానికి. నా దృష్టిలో నువ్వు ఇందు లాంటి దానివే.
ఇందు వాసంతితో పాటు నువ్వు నా చెల్లెలివే. నన్ను నమ్ము. భగవంతుడి సాక్షిగా నీ మీద నాకు మరో భావం లేదు. ఆవేశంగా చెప్తున్న అతన్ని చూసి ఆ కళ్ళల్లోని నిర్మలత్వానికి కరిగిపోయిన జానకి దుఃఖం రెట్టింపైంది. బావా అంటూ అతని ఎదలో ముఖం దాచుకుంది. వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ జానకి వీపు నిమురుతూ అలా మౌనంగా నిల్చుండిపోయాడు సూర్యం. జానకి గదిలోని లైటు చూసి అనుమానం వచ్చి పిల్లిలా వచ్చిన భవాని అక్కడ కనిపించిన దృశ్యానికి అదిరిపోయింది. ఆవేశంతో వణికిపోయింది. ఏమ్మా మహాపతివ్రత, ఇప్పుడేమంటావు? నిప్పులు కురిపిస్తూ అడిగిన ఆమె మాటలకి ఇద్దరూ ఉలిక్కిపడి సర్దుకున్నారు. అత్తకి తాము కనిపించిన స్థితిని తలుచుకుని భయంతో వణికిపోయింది జానకి. అది కాదత్తా, నేను బావ ఏదో చెప్పబోతున్న జానకి మాట పూర్తి కానేలేదు. నోర్మై, ఇంకా మాట్లాడుతున్నావు. సూర్యం బావ మీద నాకే ఆశ లేదని నన్ను బొకాయించవే, ఇప్పుడేమంటావు? అరిచింది భవాని. అత్త, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అంతే. ఇంకా బొకాయించటానికి సిగ్గులేదు. ఇంకా నా వల్ల కాదు. నువ్వు ఒక్క క్షణం ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ముందు బయటకు నడు. అమ్మా, కాస్త నా మాట వినమ్మా. సూర్యం వారించబోయాడు. ఏమిట్రా వినేది? ప్రత్యక్షంగా చూసిన దానికి ఇంకా సాక్ష్యం కావాలా? ఏమైనా సరే అది ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంతే. అర్ధరాత్రి ఆడపిల్లను బయటకు గెంటాననే నింద నాకొద్దు. రేపొద్దున 8 అయ్యేసరికి అది ఈ గడప దాటాల్సిందే. బాబు దగ్గరకే పోతుందో, ఆ కట్టుకుంటానన్న మామ దగ్గరకే పోతుందో, అదిగాక ఆ లేచిపోయిన మహాతల్లిని ఉద్ధరించి వచ్చిందిగా, దాని కొంపకే పోతుందో నాకు అనవసరం. అది మాత్రం ఇక్కడ ఉండడానికి వీల్లేదు గర్జించింది భవాని. భవాని అరుపులకు ఇంట్లోని వాళ్ళంతా లేచొచ్చారు. విఠల అయోమయంగానూ, ఇందిర అపహాస్యంగానూ, కామేశం కోపంగానూ చూశాడు జానకేసి. వాసంతికి ఎందుకో జాలేసింది జానకిని చూస్తే. సూర్యం తల్లికి తండ్రికి చెప్పబోయి విఫలుడయ్యాడు. అవమాన భారంతో కుంగిపోయిన జానకిని వదిలేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. మంచం మీద పడుకుని లైట్ వెలుగులో తిరిగే ఫ్యాన్కేసి దీక్షగా చూస్తోంది జానకి. ఆమె కంట నీరు ఇంకిపోయి కళ్ళల్లో ఓ విధమైన శూన్యత ఏర్పడింది. సూర్యం గదిలోకి వెళ్ళి పడుకున్నాడే కానీ కన్ను మూత పడ్డం లేదు. అతనికి ఏం చేసి జానకిని కాపాడాలో అర్థం కావడం లేదు. తల్లికి తమ మీద ఎంత అనుమానం ఉందని గాని, ఈ నెపంతో జానకిని ఆరడి పెడుతోందని గాని అస్సలు తెలియదు. అందుకే జానకి తనని తప్పుకొని తిరుగుతోందని కూడా గ్రహించాడు సూర్యం. ఎలా చెప్తే వీళ్ళు నమ్ముతారు అని దీర్ఘంగా ఆలోచిస్తున్న సూర్యానికి మెరుపులాంటి ఆలోచన తట్టింది. తను వెంటనే పెళ్లి చేసుకుంటే అప్పుడు ఈ అవమానాలకు అనుమానాలకు ఆస్కారం ఉండదు. అలా నిర్ణయించుకున్న తర్వాత కానీ అతని కంటికి కునుకు రాలేదు. జానకి ఆలోచించి ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చేసరికి 2 కొట్టింది హాల్లోని గడియారం. లైట్ ఆఫ్ చేసి బయట కొంగు తీసి తల మీదగా వేసుకుంది. మెల్లగా తలుపు తీసుకుని బయటకు వచ్చింది. వీధి గేటు చప్పుడు కాకుండా తీసి మళ్ళీ వేసేసింది. అటు ఇటు ఓసారి చూసి రోడ్డు మీదకు నడిచింది. చలిగాలి వీచి వెన్నులో నుంచి వణుకు వస్తున్నా ఏదో దృఢమైన నిశ్చయంతో ట్యాంక్ బండకేసి వడివడిగా నడవసాగింది. రోడ్డంతా దాదాపు నిర్మానుష్యంగా ఉంది. ఎక్కడో దూరంగా లారీలు ట్రక్కుల్లాంటివి వెళుతున్నట్టు అప్పుడప్పుడు చప్పుడవుతోంది. జీవితంలో ఓడిపోయిన జానకి శారీరకంగానూ మానసికంగా కూడా బాగా అలసిపోయింది. వడలిన శరీరం తూలిపోతూ స్వాధీనం తప్పుతోంది. అలాగ తూలుతూ ట్యాంక్ బండ్ చేరుకుంది. శరీరం అంతా ఓ రకమైన ఉద్వేగంతో వణికిపోతోంది. మెల్లగా రైలింగ్ పట్టుకుని తదేకంగా నీళ్లలోకి చూసింది. ఓసారి శూన్యంలోకి చూస్తూ మనసులోనే ఆప్తులనుకున్న వారందరికీ అంతిమ వీడ్కోలు చెప్పుకుంది జానకి. ఆ పైన 2 క్షణాలు కళ్ళు మూసుకుని నిలబడింది. జానకి మనసులో ఇప్పుడు ఏ ఆలోచన లేదు, ఏ ఆవేదనలు లేవు, ఏ ఆశలు లేవు. ఉన్నదల్లా ఒక్కటే ధ్యేయం. తను మరి సూర్యోదయాన్ని చూడదు. ఈ బాధలకి గాథలకి దూరంగా, ఎంతో దూరంగా ఉన్న మరో లోకానికి తరలిపోతుంది. జానకి కన్నుల నుంచి 2 కన్నీటి బొట్లు నేల రాలాయి. ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది, ఎక్కడ గిట్టబోతోంది, ఇదంతా ఎవరి వల్ల? అది ఎప్పటికీ శేష ప్రశ్నే. దూరాన ఓ కారు హారన్ మోగింది. తుళ్ళిపడిన జానకి ఈ లోకంలోకి వచ్చింది. కారు వెళ్ళిపోయింది. జానకి తిరిగి తన కార్యక్రమాన్ని ప్రారంభించింది. పైట తీసి 2 కాళ్ళకి గట్టిగా కట్టుకుంది. రైలింగ్ పట్టుకుని దూకబోయింది. అంతే, ఆమె దూకలేకపోయింది. ఆమె చేతిని ఓ బలమైన చెయ్యి పట్టి ఆపింది. తుళ్ళిపడి వెనక్కి తిరిగి చూసింది జానకి. విఠల్ కనిపించాడు. వెంటనే
బలంగా లాక్కోవాలని పెనుగులాడినా అతను చెయ్యి వదల్లేదు. వదులు అరిచింది జానకి. విఠల్ సమాధానం చెప్పలేదు. జానకి బలాన్నంతటినీ కూడదీసుకుని మళ్లీ దూకాలని ప్రయత్నించింది. అంతే, ఆమె చెంప చెళ్ళుమంది. బావా! దెబ్బతిన్న చెంపని అరచేత్తో రాసుకుంటూ విఠల్ ముఖంలోకి అయోమయంగా చూసింది జానకి. చెంప చొరచొర మండుతుంటే కళ్లల్లో నీళ్లు నిండుకున్నాయి. పద ఇంటికి, మెల్లగా అన్నాడు విఠల్. నిరసనగా చూసింది జానకి. నీకే చెప్పేది, పద ఇంటికి వెళదాం. ఎవరింటికి? తీక్షణంగా అంది జానకి. మన ఇంటికి. అది మనిల్లు కాదు. నాకు ఇల్లంటూ ఏదీ లేదు. కోపంగా అనాలనుకున్నా దుఃఖమే తొంగి చూసింది జానకి స్వరంలో. పోనీ నా ఇంటికి రమ్మని నేను పిలుస్తున్నాను, విఠల్ మెల్లగా అన్నాడు. నేను రాను, మొండిగా అంది జానకి. విఠల్లో ఓర్పు నశించింది. ముందు పద, జానకి చెయ్యి పట్టుకుని ఆజ్ఞాపించినట్లే అన్నాడు విఠల్. నేను రాను రాను రాను, నువ్వు వెళ్ళిపో, చెయ్యి విడిపించుకోవడానికి పెనుగులాడుతూ అంది జానకి. రేపు ఎక్కడికైనా వెళ్ళిపోదు గాని. ఎక్కడికి? నీకిష్టమైన చోటికి. అదే ఎక్కడికి అని నాకు తెలుసు, నువ్వు చెప్పలేవు. నాకెవ్వరూ లేరు. నాకు చావు తప్ప మరో గత్యంతరం లేదు. ప్లీజ్ బావా, నువ్వు వెళ్ళిపో, నన్ను చావనే. రెండు చేతులు జోడించి ఏడుస్తూ అంది జానకి. విఠల్ హృదయం జాలితో నిండిపోయింది. బావుంది, మళ్ళీ మొదటికొచ్చావు. నీ సమస్యకు చావే పరిష్కారమైతే నా చేతులతోనే చంపేస్తాను. కానీ చచ్చి ఏ సమస్యని పరిష్కరించలేము. అయినా మేమంతా చూస్తూ నిన్నిలా గాల్లోకి వదిలేస్తామని అనుకున్నావా? ముందు ఇంటికి పద, నీకు పరిష్కారం చూపిస్తాను. అయినా నీకెంత ధైర్యం ఏంటి? గేటు చప్పుడు విని నిద్రరాని నేను చూశాను కనుక సరిపోయింది గాని లేకపోతే ఏమయ్యేది? సున్నితంగా మందలించాడు విఠల్. ఏమయ్యేది? ఈ పాటికి నేను హాయిగా ఈ కష్టాలన్నింటికి దూరంగా వెళ్ళిపోయేదాన్ని. పిచ్చిదానా, చావాలనుకున్నావు, బాగానే ఉంది. కానీ ఆ తర్వాత సంగతి ఆలోచించావా? అది నాకు అనవసరం. అవసరమే, నేను చెప్తా విను. రేపు ఉదయం నీ శవం ఈ నీళ్లలో తేలుతూ ఉంటే వచ్చేపోయే జనం ఆ దృశ్యాన్ని ఓ సినిమాలా చూస్తారు. రకరకాల కథలు ప్రచారం చేస్తారు. ఆ తర్వాత పోలీసులు, పోస్ట్ మార్టంలు, పత్రికలు, ఫోటోలు. అరే, అలా అయిపోయావేమిటి? ఇదే జరగబోయేది. నువ్వు ఊహించలేదు కదూ? ఊహించి ఉండవు. ఆవేశం అలా ఊహించనివ్వదు కూడా. పిచ్చి జాని, భగవంతుడిచ్చిన జీవితాన్ని అనుభవించడం మన పని. దాన్ని అంతం చేయడానికి మనకు హక్కు లేదు. జీవితం అన్న తర్వాత కష్టం సుఖం కలిసే ఉంటాయని నీకు నేను చెప్పాలా? చీకటి తర్వాత వెన్నెల వచ్చే తీరుతుంది. పద. ఆమె కాళ్ళకు కట్టుకున్న పైటను విప్పి ఆమె భుజాలు నిండుగా కప్పాడు విఠల్. బావకేసి ఆశ్చర్యంగా చూసింది జానకి. ఇక ఆలోచించకు జాని, ఇంక నీ మీద ఏగ వాలకుండా నేను చూస్తాను, సరేనా? అనునయంగా అన్నాడు విఠల్. బావా, నీకు ఏం తెలుసు? ఎన్ని తెలుసు? ఈ పిచ్చాడికి ఏం తెలియదు అనుకుంటున్నావా? మనసు మమతల్లాంటివి ఎరగడనుకుంటున్నావా? బాధగా అన్నాడు విఠల్. లేదు బావా, అందరికన్నా నీ హృదయమే నిష్కల్మషమైందని ఆలస్యంగా తెలుసుకున్నాను. నిజంగా నువ్వు దేవుడివి. రెండు చేతులు జోడించి ఆరాధనాపూర్వకంగా అంది జానకి. పిచ్చిదానా, మనుషులెప్పుడూ దేవుళ్ళు కాలేరు. జానకి కన్నీరు తుడిచి కొంత దూరం నడిచి ఆటో కనిపించగానే ఆపాడు విఠల్. ఇల్లు చేరేసరికి ఇంకా ఎవ్వరూ లేవలేదు. భయం భయంగా చూస్తున్న జానకి ధైర్యంగా వెళ్ళు, నీకు అండగా నేనున్నాను అన్నట్లుగా చూశాడు. జానకి అదురుతున్న గుండెతో తన గదిలోకి వచ్చి పడింది. తన సాహసం తనకే ఆశ్చర్యం అనిపించింది. అంత చలిలోనూ ఆమె ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. 10 నిమిషాలకు గాని ఆ పిల్ల దడ తగ్గలేదు. ఎవరి గదుల్లో వారు పడుకుని తెల్లవారి పర్యవసానం ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాడు విఠల్. జానకి ఉదయం చీకటి వేళ లేచి మామూలుగా తన పనుల్లోకి జొరబడిపోయింది జానకి. టిఫిన్ కార్యక్రమం అయ్యాక జానకి ప్రయాణం గురించి మళ్లీ కదిపింది భవాని. ఆవిడకి జానకిని ఎంత తొందరగా వదిలించుకుందామా అని ఉంది. 4 రోజులు ఆలస్యం చేస్తే ఓ రోజు సూర్యం జానకిలు గుళ్ళో దండలు మార్చుకొస్తారేమో అని ఆమె భయం. మౌనంగా తలదించుకుని నిల్చున్న జానకిని అదే ప్రశ్న గట్టిగా అడిగింది భవాని. బిత్తరపోయి జానకి చుట్టూ చూసింది అసహాయంగా. అమ్మా, మెల్లగా పిలిచాడు సూర్యం. ఏం కొట్టినట్టే అడిగింది భవాని. నా మాట శాంతంగా వినమ్మా. నేను జానకిని చేసుకుంటాననేగా నీ భయం. ఆ భయం మీకు లేకుండా ఉండటానికి నేను వెంటనే పెళ్లి చేసుకుంటాను. నీకు నచ్చిన సంబంధం చూడు, కానీ అమాయకురాలైన జానకిని మాత్రం అవమానించకమ్మా. ఇదే నేను నిన్ను కోరుకునేది, గంభీరంగా అనేసి తల్లి జవాబు కోసం ఎదురు చూడకుండా వీధిలోకి వెళ్ళిపోయాడు సూర్యం. క్షణం ఆశ్చర్యపోయింది భవాని.
ఇంతలో స్నానం చేసి హాల్లోకి వచ్చిన విఠల్ తల్లిని జానకిని చూసి గతుక్కుమన్నాడు. విఠల్, ఓసారి ఇలారా, నీతో మాట్లాడాలి అంది భవానీ శాంతంగా. తల్లి ముఖంలోని ప్రశాంతతకి ఆశ్చర్యపోయాడు విఠల్. అలాగేనమ్మా, ఇప్పుడే వస్తాను అనేసి గబగబా వెళ్ళి డ్రెస్ చేసుకుని వచ్చి బుద్ధిమంతుడిలా అమ్మకు ఎదురుగా కూర్చున్నాడు. ఓ క్షణం మాట్లాడాలిరా అంది భవానీ. చెప్పమ్మా, అరచేతులతో చెంపలు తడుముకుంటూ అన్నాడు విఠల్. జానకి విఠల్కి కాఫీ తేవడానికి లోపలికి వెళ్ళింది. అతనికి లేటుగా లేవడం, అంతకన్నా లేటుగా స్నానం చేయడం, స్నానం చేసిన వెంటనే మళ్ళీ కాఫీ తాగడం అలవాటు. సూర్యం పెళ్లికి ఒప్పుకున్నాడు. పెద్దవాడివి కనుక ముందు నీ పెళ్లి చేయడం న్యాయం. ఇన్నాళ్ళు ఈవిడి గారినిచ్చి చేద్దామనుకోవడం వల్ల నీకు సంబంధాలు చూడలేదు. ఆ ఆశ ఇక లేదు కాబట్టి నీకు ఓ పిల్లను చూసి ఇద్దరి పెళ్ళిళ్ళు ఓ వారం తేడాలో చెయ్యాలి అనుకుంటున్నాను సూటిగా చెప్పింది భవానీ. ఈ ప్రశ్నకి ఎదురు చూడని విఠల్ కాస్త తెల్లబోయాడు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోనమ్మా, సూర్యానికి ముందు చేసేయండి తల వంచుకుని మెల్లగా అన్నాడు విఠల్. ఎందుకు చేసుకోవు? కారణం అడగద్దమ్మా ప్లీజ్. ఓ వ్యంగ్యంగా చూసింది భవానీ. అయితే జానకి మాట ఏమిటి? అంటే ఎంత సూర్యం పెళ్లి చేసేసుకున్నా దీన్ని ఇక్కడ ఉంచడం నాకు ఇష్టం లేదు సీరియస్గా అంది భవానీ. హాల్లో అడుగు పెడుతున్న జానకి గుమ్మంలోనే ఆగిపోయింది. నేను జానకిని పెళ్లి చేసుకుంటానమ్మా హఠాత్తుగా అన్నాడు విఠల్. తుళ్ళిపడింది భవానీ. ఏమిటి? రెట్టించింది. అదే, నేను జానకిని పెళ్లి చేసుకుంటాను. అది చెప్పాలనుకుంటూనే సిగ్గు వల్ల చెప్పలేకపోయాను. ఓ విజయ్ గర్వంతో నవ్వింది భవానీ. అయితే ఇంకేం, శుభస్య శీఘ్రం. మనం అనుకున్నట్లే 2 పెళ్ళిళ్ళు కానిచ్చేయొచ్చు ఉత్సాహంగా అంది. ఆమె కంఠంలో చెప్పలేనంత ఆనందం తొంగి చూస్తోంది. బావ మాటలు విన్న జానకి కొయ్యబారిపోయింది. చేతిలోని కాఫీ కప్పు తొణికి చీర మీద పడి అసహ్యంగా తయారైంది. అలాగే చెవులు రిక్కించి గోడను ఆసరాగా చేసుకుని నిల్చుంది జానకి. కానీ ఒక్క షరతు మెల్లిగా అన్నాడు విఠల్. ఏమిటి? జానకిని ఇక పల్లెత్తు మాట అనకూడదు. ఇంతేనా? పెద్దగా నవ్వుతూ అంది భవానీ. కాదు. మరి నేను జానకిని పెళ్లి చేసుకుంటాను, కానీ అది ఇప్పుడు కాదు. టేబుల్ మీద పేపర్ వెయిట్ ఎగరేసి పట్టుకుంటూ అన్నాడు విఠల్. మరెప్పుడు చేసుకుంటావు? 2 ఏళ్ల తర్వాత తుళ్ళిపడింది భవానీ. 2 ఏళ్ళ? ఎదిగిన పిల్లని అంతకాలం ఎలా ఉంచుకుంటాం? అదంతా నాకు తెలియదు. నేను మాత్రం 2-3 ఏళ్ల తర్వాత కానీ చేసుకోను. కారణం తర్వాత చెప్తాను. ఈలోగా తొందర పెట్టడం కానీ జానకిని ఆరడి పెట్టడం కానీ జరగకూడదు. అలా జరిగే పక్షంలో నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. జానీని తీసుకెళ్ళి ఎక్కడికైనా కూలైనా చేసి మరీ పోషిస్తాను. స్థిరంగా ఉన్నాయి విఠల్ మాటలు. కొడుకు మాటలకు ఆశ్చర్యపోయింది భవానీ. కానీ ఆ ఆశ్చర్యాన్ని కనిపించనివ్వకుండా, అలాగే కానీ నీ ఇష్టం వచ్చినప్పుడే చేసుకో, సరేనా? నేను మాత్రం రాక్షసినా ఏమిటి జానకిని ఆరళ్ళు పెట్టడానికి? అది నాకు కాబోయే కోడలని నాకేనాడో తెలుసు. అమాయకులు, మీ మనసులు మీకే తెలియడం లేదు ముసిముసిగా నవ్వింది భవానీ. ఇందుకి సూర్యానికి చేసేయండి విఠల్ మళ్ళీ అన్నాడు. అలాగే, నేను అలా బయటికి వెళ్ళొస్తాను లేవబోయాడు విఠల్. బావ మాటలకు వెనక ఏదో పెద్ద ప్లానే ఉండి ఉంటుందని ఊహించిన జానకి మనసు అతని పట్ల కృతజ్ఞతాభావంతో నిండిపోయింది. సారీ బావా, కాఫీ తేవడం ఆలస్యమైంది. రంగి ఏదో అడిగితే ఇచ్చేసి వచ్చాను. తన ఆలస్యానికి సంధ్యాశ్రీ చెప్తూ రెండోసారి కలిపిన కాఫీ తెచ్చి విఠల్కి అందించింది. ఇట్స్ ఆల్ రైట్. జానకి అందించిన కాఫీ 2 గుక్కల్లో తాగేసి కప్పు ఆమెకి ఇచ్చేసి ఎవరో తరుముతున్నట్లు బయటికి వెళ్ళిపోయాడు విఠల్. విఠల్ చేతి ఖాళీ కప్పు అందుకున్న జానకి ఓ క్షణం అతనికేసి చూసి మౌనంగా వంటింటికేసి నడిచింది. భవానీకి ఆనందంతో నోట మాట రావడం లేదు. తను ఏదైతే ఆశించిందో అది నెరవేరబోతోంది. కాస్త ఆలస్యంగా అయితేనేం, జానకి విఠల్ని చేసుకోబోతోంది. సూర్యం కూడా తను చూసిన పిల్లనే చేసుకుంటానన్నాడు. అన్నీ శుభసూచనలే అనుకుంది భవానీ. ఆ సాయంత్రం పనంతా అయ్యాక తోటలోని మల్లెపందిరి దగ్గర పచ్చికలో కూర్చుని గ్రామర్ పుస్తకంతో కుస్తీ పడుతోంది జానకి. భవానీ మేడ మీద పడుకుంది తలనొప్పిగా ఉందని. సారీ జానీ. తుళ్ళిపడి చూసింది జానకి. ఎదురుగా విఠల్ ఏదో తప్పు చేసినట్టు తల వంచుకుని నిల్చున్నాడు. సారీ ఎందుకు బావా? వింతగా చూసింది జానకి. అదే, ఉదయం నేను అమ్మతో అన్న మాటకి నువ్వేమైనా అనుకున్నావేమో అని బాధపడ్డాను. జానకి అల్లరిగా నవ్వింది. ఏమన్నావు? అదే, నేను నిన్ను నన్ను ఇదిగో నేను సీరియస్గా చెప్తున్నాను చిరుకోపంతో అన్నాడు విఠల్.
జానకి మాటల్లోని అల్లరిని గుర్తించి. ఇదిగో నేను సీరియస్గానే వింటున్నాను, చెప్పు. అయినా ఏమైనా అనుకుంటానేమో అనుకునేవాడివి, ఎందుకు మాట్లాడవేం? జానకి మాటల్లో చిలిపిదనం పోలేదు. బుద్ధి లేక వెనుదిరగబోయాడు విఠల్. బావా, తమాషా కన్నానురా, కంగారుగా అంది జానకి. అయితే దానికి నువ్వేం బాధపడలేదుగా? వెనుతిరిగి వచ్చి ఆమెకు కాస్త దూరంలో చతికిలబడుతూ అన్నాడు విఠల్. చచ్చా, అదంతా నాటకం అని నాకు తెలుసు బావా, కానీ నువ్వు అలా చెప్పి ఉండకూడదు కదా. అంతకన్నా మరో మార్గం కనిపించలేదు. కానీ ఈ 2 ఏళ్ళు గడిచాక అప్పటి సంగతి ఆలోచిద్దాం. కానీ ఇది సరైన పద్ధతి అనుకోను. ఏ, నా మీద నీకు నమ్మకం లేదా? తీక్షణంగా చూశాడు విఠల్. అదిగో నీ కోపం తొందరగా వచ్చేస్తోంది. నా ఉద్దేశం అది కాదు. నా మూలంగా నువ్వు కూడా అన్నాళ్ళు పెళ్లి కాకుండా ఉండటం నాకేమాత్రం ఇష్టం లేదు. ఓ అదే, పర్వాలేదు. నేను కూడా ఇప్పట్లో పెళ్లి చేసుకోదలుచుకోలేదు. ఈ 2 ఏళ్లలో నువ్వు నీ కాళ్ళ మీద నిలబడే శక్తి వస్తుంది. నువ్వు మాత్రం శ్రద్ధగా చదువు, మరోసారి హెచ్చరించి లోపలికి వెళ్ళిపోయాడు విఠల్. ఈ ఇంట్లో వీళ్ళిద్దరి ఆదరణే లేకుంటే ఒక్క క్షణం ఉండగలిగేదాన్నా అనుకుంది జానకి విఠల్ని సూర్యాన్ని తలుచుకొని. మొదట్లో ఇందు వాళ్ళంతా కూడా ఆప్యాయంగా చూసినా పరిస్థితుల ప్రభావం, తన నిస్సహాయత వాళ్ళ దృష్టిలో తనని చులకన చేశాయి. ఎన్నాళ్ళు ఇలా గడపాలి? ఈ జీవితం ఎప్పటికీ తెల్లారను? జీవితాంతం ఇలా ఒంటరిగా పరాయి పంచన గడపాల్సిందేనా? పరధ్యానంగా ఆలోచిస్తూ అలా ఎంతసేపు ఉందో ఆమెకే తెలియదు. భోజనాల వేళ అత్త వేసిన కేకకి తుళ్ళిపడి చూస్తే చుట్టూ చీకట్లు అలుముకున్నాయి. అబ్బో, చాలా టైం అయినట్లుందే అనుకుంటూ పరుగున ఇంట్లోకి వచ్చి పడింది జానకి. అప్పటికే భవానీ సణుక్కుంటూ టేబుల్ మీద కంచాలు మంచినీళ్లు అమరుస్తోంది. ఆమె చేతిలోని పని లాక్కుని రొటీన్లో పడిపోయింది జానకి. కాలం శరవేగంగా పరుగులు పెడుతోంది. విఠల్ పెట్టిన గడువు పూర్తిగా వచ్చింది. ఇందు పెళ్ళై అత్తారింటికి వెళ్ళిపోయింది. సూర్యం పెళ్ళయింది. అతని భార్య పురిటికి వెళ్ళింది. కామేశం ప్రమోషన్ వచ్చి ఇంకా పెద్ద ఆఫీసర్ అయ్యాడు. భవానీ మరీ అనారోగ్యపు మనిషి అయింది. జానకి విఠల్ కూడా ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. జానకి ఉద్యోగం కోసం విఠల్ చాలా విధాల ప్రయత్నిస్తున్నాడు. ఎంఏ చదివిన వాళ్ళకే ఉద్యోగాలు లేని ఈ రోజుల్లో ఇంటర్ పిల్లకు ఉద్యోగం ఎవరిస్తారు? పోనీ తండ్రి పరపతితో ఏదో చిన్న ఉద్యోగం చూద్దామంటే రేపో మాపో పెళ్లి చేసుకోబోతున్న పిల్లకు ఉద్యోగం ఎందుకు ఇప్పుడు అనడం ఖాయం. తొందరపడకపోతే అమ్మ ఇవాళ రేపో లగ్నాలు పెట్టించవచ్చు కూడా. ఇవన్నీ ఆలోచించిన విఠల్ ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా జానకి ఉద్యోగ ప్రయత్నంలో పడ్డాడు. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.